Dear students, good morning. So we are in a BCom first year, second semester, business law subject. వ్యాపార న్యాయశాస్త్రం తెలుగులో చెప్పాలంటే ఆ సబ్జెక్ట్లో మొదటి యూనిట్ అండి. ఫస్ట్ యూనిట్ ఈజ్ టోటల్లీ అబౌట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. భారత కాంట్రాక్ట్ చట్టం గురించే మొదటి యూనిట్ మొత్తం ఉన్నదండి ఇందులో. ఓకేనా, మొత్తము ఈ సబ్జెక్టులో మిగిలిన సబ్జెక్టులలో ఎట్లనైతే 5 యూనిట్లు ఉన్నాయో ఈ సబ్జెక్ట్ కూడా 5 యూనిట్లు ఉన్నాయండి. మొదటి 3 యూనిట్లు మీరు గమనించవచ్చు. ఇంట్రడక్షన్ ఒకటి, దట్ ఈజ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. నెక్స్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. థర్డ్ యూనిట్ వచ్చేసి ఐపీఆర్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఫోర్త్ యూనిట్ వచ్చి మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ అండ్ మీటింగ్స్. లాస్ట్ 5th యూనిట్ వచ్చేసి వైండింగ్ అప్. వైండింగ్ అప్ అంటే క్లోజ్ చేయడం. ఓకేనా, సో ఈ 5 యూనిట్లతోటి ఈ మన బిజినెస్ లా సబ్జెక్ట్ ఉన్నదండి. కమింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, భారత కాంట్రాక్ట్ చట్టం. మీరు ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఇయర్. ద ఇయర్ ఈజ్ 1872. భారత కాంట్రాక్ట్ చట్టం 1872లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంవత్సరం మీకు చాలా ఇంపార్టెంట్. దట్ ఇయర్ యూ ప్లీజ్ రైట్ ఇన్ యువర్ నోట్స్. నేను రేపు ఎప్పుడు అడిగినా సరే మీరు చెప్పేటట్టుగా ఉండాలి. ఓకేనా, భారత కాంట్రాక్ట్ చట్టం 1872లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1872. కమింగ్ టు కాంట్రాక్ట్. కాంట్రాక్టు అంటే ఏంటి అనేది చూద్దాం. కాంట్రాక్ట్ యొక్క లక్షణాలు ఏంటి, కాంట్రాక్టు అని దేన్ని అంటాము, we will check this. చూడండి, కాంట్రాక్ట్ అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 2 ఆఫ్ హెచ్. చూడండి, 2 బ్రాకెట్లో హెచ్ ఉంది కదా, దాన్ని ఎట్లా చదవాలి? 2 బ్రాకెట్లో హెచ్ అని చదవద్దు, 2 ఆఫ్ హెచ్ అని చదవాలి. ఓకేనా, 2 ఆఫ్ హెచ్. సో అకార్డింగ్ టు సెక్షన్ 2 ఆఫ్ హెచ్, ఏ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బిఫోర్ ద లా. అంటే తెలుగులో చెప్పాలి అంటే ఏదైనా ఒప్పందము చట్ట ప్రకారం అమలు పరచదగిన ఒప్పందాన్ని కాంట్రాక్టు అంటాం. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఈరోజు ఫస్ట్ యూనిట్ మొత్తం కంప్లీట్ చేస్తానని చెప్పి మీకు చెప్పానండి. అనుకోకుండా ప్రిన్సిపల్ మేడం పిలిచారు, నేను వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు నేను ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేయలేకపోయాను. మీరు నా మీద కోర్టుకు పోయి కేసు వేయచ్చా? ఎందుకంటే మరి నేను మీకు చెప్పాను కదా, మీరు ఫస్ట్ యూనిట్ ఈరోజు కంప్లీట్ చేస్తానని చెప్పాను కదా, కానీ కంప్లీట్ చేయలేకపోయినా కదా, కోర్టులో కేసు వేయచ్చా? మరి నేను ఎందుకు వేయలేను? అది చట్టం ప్రకారం అమలు చేయలేదు. ఓకేనా, చట్టం ప్రకారం అమలు చేసేది ఒప్పందం ఏదైతే ఉన్నదో, అంగీకారం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే కాంట్రాక్ట్ అంటాం. ఇవన్నీ కూడా మనం పిచ్చాపాటిగా మాట్లాడుకోవడానికి పనికి వస్తాయి. నేను ఈరోజు మీకు మీ ఇంటికి వస్తా, చాయ్ తాగుతాను, లేకపోతే రేపు వచ్చి భోజనం చేస్తాను అని మన ఫ్రెండ్లీగా ఒక మాట అన్నాను అనుకోండి, నేను రాకపోతే మీరు కోర్టు పోవడానికి ఏం అవకాశం ఉండదు. అదే నేను మీ దగ్గర ఒక 100 రూపాయలు తీసుకొని ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చాను అనుకోండి, ఫలానా తేదీ లోపల ఇస్తాను, దానికి ఇంత వడ్డీ ఇస్తాను అని, అప్పుడు చేయలేకపోతే మాత్రం మీరు కోర్టుకు పోవచ్చు. ఎందుకంటే చట్ట ప్రకారం దాన్ని అమలు చేయవచ్చు. అవునా కదా? నేను రాసి ఇచ్చాను మీకు. చట్టం ఏదైతే చెప్పి ఉన్నదో ప్రామిసరీ నోటు, ప్రామిసరీ నోట్ తెలుసు కదా, ప్రామిస్ చేస్తూ ఇచ్చే నోటు. అందులో ఎంత తీసుకున్నాం, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం, వడ్డీ ఏంటి, ఎంతకాలం లోపల చెల్లిస్తాము, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్లీ మెన్షన్. అట్లా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని కాంట్రాక్టు అంటాం. ఓకేనా, కాంట్రాక్టు అంటే చట్టం ప్రకారం అమలు చేయదగిన ఒప్పందాన్ని కాంట్రాక్టు అంటాం. ఒప్పందం అంటే 2 పార్టీలు ఉంటాయి, ఒకడు ప్రామిస్ చేస్తారు, ఇంకొక ప్రామిస్ తీసుకుంటారు. ఏ ఒక పని చేయడానికి కానీ, ఒక విధిని నిర్వహించడానికి కానీ 2 పార్టీల మధ్య రాతపూర్వకంగా కానీ నోటి మాట పూర్వకంగా కానీ ఒక అంగీకారం వస్తే దాన్ని ఒప్పందము అంటాం. ఓకే, సో ఇక్కడ కాంట్రాక్ట్ అంటే యూ కెన్ సీ యాజ్ పర్ సెక్షన్ 2 ఆఫ్ హెచ్, కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. చట్ట ప్రకారం దేనైనా అమలు చేయదగితే దాన్ని మాత్రమే మనం కాంట్రాక్ట్ అంటాం. ఓకేనా, అట్లానే అగ్రిమెంట్ అంటే ఏంటి అంటే ఒప్పందం. ఒప్పందం అంటే ఏంటి? ప్రామిస్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు క్లాస్ కంప్లీట్ చేస్తాను, మొదటి యూనిట్ కంప్లీట్ చేస్తాను, అది ఒక అగ్రిమెంట్, అది ఒక ఒప్పందం. ఓకే, సెట్ ఆఫ్ ప్రామిస్. ప్రామిస్ అంటే ఏంటి? ఏంటంటే ప్రామిస్ అంటే హామీ. అవునా? సో నేను ఈరోజు క్లాసు మొదటి యూనిట్ కంప్లీట్ చేస్తానని హామీ ఇస్తున్నాను, కానీ అది హామీ చట్ట ప్రకారం నెరవేర్చలేకపోతే దాన్ని కాంట్రాక్ట్ అని, దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ అగ్రిమెంట్. సో
ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఆర్ ఎ సింగిల్ ప్రామిస్, ఓకే, బిట్వీన్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఇన్ రిటర్న్. అంటే నేను ఈ మొదటి యూనిట్ కంప్లీట్ చేస్తే మీరు ఈ పని చేస్తా అని చెప్పి ఒక ప్రామిస్ ఇస్తారు. ఏంటి, మొదటి యూనిట్ నేను ఈరోజు కంప్లీట్ చేస్తే నేను మీకు ఆల్రెడీ నోట్స్ షేర్ చేశాను, ఫస్ట్ యూనిట్ మొత్తం మీ గ్రూప్లో షేర్ చేసి, సో అది రాస్తాను అని చెప్పి మీరు ప్రామిస్ ఇస్తారు, ఉల్టా ప్రామిస్. సో దట్ ఈజ్ నోన్ యాజ్ అగ్రిమెంట్. ఓకే, అగ్రిమెంట్ అంటే ఒప్పందము. ఒప్పందంలో ప్రామిస్లు ఉంటాయి చూడండి. ప్రామిస్, ప్రామిస్ అంటే ఏమిటండి, కీవర్డ్ చూడండి, ప్రపోజల్. ప్రపోజల్ కింది సెంటెన్స్లో సెక్షన్ 2 of B, when a person made a proposal to another. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒక ప్రపోజల్ను ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక ప్రపోజల్ అంటే ముందస్తు అనుమతి కోసం, అంగీకరించడం కోసం ఒక ప్రపోజల్ అంటే తెలుగులో ఏమంటాం, ప్రపోజల్ వాట్ విల్ యూ కాల్ ప్రపోజల్ ఇన్ తెలుగు? ఎస్, ఆమోదం కోసం పంపించడం. ఓకే, సింపుల్ టర్మ్స్ ఆమోదం కోసం పంపించడం. ఓకే, చూడండి వీటి మధ్య తేడాను గమనించండి. కాంట్రాక్ట్, అగ్రిమెంట్, ప్రామిస్. ప్రామిస్ అంటే ఒక వ్యక్తి యొక్క ఆమోదం కోసం మనం ఒకదాన్ని పంపిస్తున్నాం, ప్రామిస్ చేస్తున్నాం. అంటే నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తానని ప్రపోజ్ చేస్తాను. ఓకే, అది అగ్రిమెంట్ అంటే ప్రామిస్ ఒక సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఉంటుంది. ఒక వ్యక్తి నుంచే కావచ్చు, రెండు వైపుల నుంచి కావచ్చు. ఆ అగ్రిమెంటు చట్ట ప్రకారం అమలు చేయడానికి వీలైతే దట్ విల్ బికమ్ కాంట్రాక్ట్. అర్థమైందండి? కాంట్రాక్టులో అగ్రిమెంట్స్ ఉంటాయి, ప్రామిసెస్ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రతి కాంట్రాక్ట్లో కూడా అగ్రిమెంట్స్ ఉంటాయండి, కానీ ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ కాదు. ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్, బట్ ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ప్రతి కాంట్రాక్ట్లో తప్పనిసరిగా ఒప్పందం ఉంటుందండి, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను. అర్థమైందా? కానీ ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ కాదు, ఎందుకంటే చట్ట ప్రకారం అమలు చేయలేము. నేను ఇప్పుడు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేస్తానని చెప్పాను, అది అమలు చేయలేము కదా, ఏ కారణం చేతనైనా అమలు చేయలేకపోతే అది కాంట్రాక్ట్ అనబడదు. సో రిమెంబర్, ఎవ్రీ కాంట్రాక్ట్ విల్ బి అన్ అగ్రిమెంట్, బట్ ఎవ్రీ అగ్రిమెంట్ కెనాట్ బి కాంట్రాక్ట్. చట్ట ప్రకారం అమలు చేయలేము. మీ అమ్మ చెప్తుందండి, రేపు నీకు బిర్యానీ చేసి పెడతారా ఆదివారం అని చెప్తుంది. ఆ రోజు అమ్మకు చేత కాకుండా లేకపోతే ఇంకేదైనా పనిగా బిర్యానీ చేయలేదనుకోండి, మీరు కోర్టుకు పోతారు అమ్మకు వ్యతిరేకంగా. అది ఒప్పందం మాత్రం. ఓకేనా? మీ అమ్మ ఏం చెప్తుంది, నాన్న నువ్వు ఈ వారం మొత్తం మంచిగా చదువుకొని చూపిస్తే నేను ఆదివారం నీకు బిర్యానీ చేస్తానన్నా అని చెప్తుంది. ఓకే, అక్కడ ఇద్దరు ప్రామిస్, నువ్వు కూడా ప్రామిస్ చేస్తావు అమ్మకు, నేను అమ్మ ఈ వారం మొత్తం చదువుకొని నీకు చూపెడతా అని నువ్వు ఒక ప్రామిస్ చేస్తావు. అక్కడ అమ్మ నీకు ఉల్టా ప్రామిస్ ఏం చేసింది, బిర్యానీ చేస్తా అనేది అమ్మ ప్రామిస్. ఆ రెండు ప్రామిస్లు ఉన్నాయి చూడండి, రెండు ప్రామిస్లు కలిపితే అగ్రిమెంట్, ఒప్పందం. దాన్ని చట్ట ప్రకారం అమలు చేయగలిగితే అది కాంట్రాక్ట్ అనబడుతుంది. మీకు అర్థమైందండి? ప్రామిస్ తోటి అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ చట్ట ప్రకారం అమలు చేయడం జరిగితే అది కాంట్రాక్ట్ అనబడుతుంది. డిడ్ యు అండర్స్టాండ్? ఓకే, సో అది దాని యొక్క భావన అండి, కాంట్రాక్ట్ అంటే అది. ఓకే, దెన్ కమింగ్ టు ఆఫర్. ఆఫర్ అంటే ఏంటంటే ప్రతిపాదన, నేను ఫలానా చేస్తాను అని ఆఫర్ చేయడం అంటాం. ఓకే, ప్రతిపాదించడం, దానికి సమ్మతి తెలపడం, అలాంటివి ఉంటాయి. సమ్మతి, ఆఫర్, ప్రతిపాదన తెలపడం, దానికి సమ్మతి తెలపడం, అలాంటివన్నీ కూడా దీంట్లో భాగంగా ఉంటాయండి. ఇట్ ఈజ్ యాజ్ పర్ సెక్షన్ 2 of A అని చదవాలి. మీకు చెప్పాను నేను, ఎట్లా చదవాలి. సెక్షన్ 2A అని చదవద్దు, సెక్షన్ 2 బ్రాకెట్లో A అని చదవకూడదు. సెక్షన్ 2 of A, when a person made a proposal, when he signifies to another his willingness to do or to abstain from doing something. ప్రతిపాదన చేయటం అనేది ఎట్లా ఉంటుందంటే, నేను ఫలానా పని చేస్తాను అని కానీ చెయ్యను అని కానీ చెప్తే దాన్ని ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రపోజల్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆఫర్. ఓకేనా? ఆఫర్ అంటామండి. అంటే నేను ఫలానా పని చేస్తాను, ఇప్పుడు మీ అమ్మ చెప్పినట్టుగా నేను బిర్యానీ చేస్తాను లేదా చేయను, దట్ ఈజ్ ఆఫర్. నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తానని ఆఫర్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ప్రభుత్వంతో విపక్షాలు కానివ్వండి, లేదా కొట్లాడుకునే వాళ్ళు కానివ్వండి వచ్చి మాకు ఈ డిమాండ్ ఉన్నది, ఇది తీరిస్తేనే మేము చేస్తామని అంటారు. విద్యార్థి సంఘాలు కానీ కొన్నిసార్లు చూడవచ్చు. ఓకే, సో అలా
ఆఫర్ ఉంటుంది, ప్రపోజల్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, కాంట్రాక్ట్. దీస్ ఆర్ ది బేసిక్ టర్మ్స్ ఇన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఓకే, సో అగ్రిమెంట్ అంటే ఏంటండి, రెండు కలిస్తేనే అగ్రిమెంట్. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. నేను ఆఫర్ ఇస్తాను, ఇంకొకరు యాక్సెప్ట్ చేస్తాను. నేను చదివితేనే అమ్మ బిర్యానీ చేస్తుంది. ఓకేనా, నేను ఏం ఆఫర్ ఇచ్చాను, చదువుతాను అనేది నా ఆఫర్. అమ్మ యాక్సెప్ట్ ఏం చేసింది, ఎట్లా చేసింది, నేను బిర్యానీ చేస్తాను. ఓకే, నువ్వు చదువుకోరా, నేను బిర్యానీ చేస్తాను. యాక్సెప్టెన్స్, దట్ ఈస్. ఓకేనా, యాక్సెప్టెన్స్ అంటే అంగీకారము, ఆఫర్ అంటే ప్రతిపాదన. ఓకేనా, సో ఆ విధంగా చూడండి, అగ్రిమెంట్లో రెండు ఉంటాయండి, ఆఫర్, యాక్సెప్టెన్స్. ఆఫర్ ఇంప్లైస్ డూయింగ్ సంథింగ్ ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ ఆర్ రిఫ్రైనింగ్, అబ్స్టైనింగ్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఒక పని చేస్తాను అని కానీ చేయను అని కానీ ఉంటుందండి ఆఫర్. ఓకేనా, సో అది, సో ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ రెండు కలిపితే అగ్రిమెంట్ అవుతాయి. అగ్రిమెంట్ చట్టంతో అమలు చేయడానికి వీలుంటే ఇట్ విల్ బికమ్ కాంట్రాక్ట్. ఓకేనా, ఆఫర్, యాక్సెప్టెన్స్ బోత్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై లా దెన్ ఇట్ విల్ బికమ్ కాంట్రాక్ట్. ఓకే, సో ఇవి మూడు ఫండమెంటల్స్ అండి. ఓకే, సిమిలర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఈస్ కాన్సెన్సస్ అడ్ ఐడమ్. వాట్ ఈస్ కాన్సెన్సస్ అడ్ ఐడమ్? కాన్సెన్సస్ అడ్ ఐడమ్ అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో మీ మనసులో కూడా అదే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా కారు అమ్ముతానని చెప్పానండి. ఓకే, నా కారు 5 లక్షలకు అమ్ముతాను అని ఇప్పుడు మీ క్లాస్లో ఉన్న 10 మందికి చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 2 కార్లు ఉన్నాయి. ఒకటి ఆల్టో ఉన్నది, ఇంకొకటి ఇన్నోవా కారు ఉన్నది అనుకోండి. ఒకటి చిన్న కారు, ఒకటి పెద్ద కారు ఉన్నది అనుకోండి. నేను నా కారు అమ్ముతాను 5 లక్షలకు అనుకోగానే మీరు ఇన్నోవా అనుకొని ఓకే అని, 5 లక్షలకు ఇన్నోవా రాదు కదా, అది పెద్ద కారు, మీ అందరికి తెలిసింది. కానీ ఆల్టో చాలా చిన్న కారు, సెకండ్ హ్యాండ్ అంటే 1,00,000, 1,50,000, 2 లక్షలు పోదు, అంతకు మించి పోదు అని తెలిసి. ఓకేనా, ఇన్నోవా 5 లక్షలు తీసుకున్నాడంటే ఈజీగా తీసుకోవచ్చు, తీసుకొని మనం ఇంకొకటి 10 లక్షలకు 15 లక్షలకు అమ్ముకోవచ్చు అని చెప్పి మీరు అందరూ ముందుకు వచ్చారు. అక్కడ మన ఇద్దరి మధ్యన కాన్సెన్సస్ ఉందానండి, ఏకాభిప్రాయం ఉన్నదా? లేదు కదా, నా మనసులో ఒకటి ఉన్నది, నీ మనసులో ఒకటి ఉన్నది, అట్లా కాంట్రాక్ట్ చెల్లదండి. గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే మనసులో అనుకున్నానో మీరు కూడా అది మనసులో అనుకుంటేనే కాంట్రాక్ట్ ఇట్ విల్ బికమ్ కాంట్రాక్ట్. కాన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. రెండు పార్టీల మధ్యన ఒకరి మనసులో ఏదున్నదో ఎదుటి వాళ్ళు కూడా అదే అనుకోవాలి. దట్ ఈస్ నోన్ యాజ్ పర్ సెక్షన్ 13, దట్ ఈస్ నోన్ యాజ్ మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఆర్ ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ ఆర్ రిసీవింగ్ ద సేమ్ థింగ్ ఇన్ సేమ్ సెన్స్ ఎట్ సేమ్ టైం. నేను ఏ సమయాన్ని అయితే అనుకుంటున్నానో, ఏ వస్తువునైతే అనుకుంటున్నానో, ఏ పరిస్థితులు అయితే అనుకుంటున్నానో ఎదుటి పార్టీ కూడా అదే అనుకోవాలి. ఓన్లీ దెన్ వీ కెన్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. అర్థమైందండి? సో నేను ఒకటి అనుకొని మీరు ఒకటి అనుకొని మనం కాంట్రాక్ట్లో ముందుకు వెళ్ళలేము. సో కాన్సెన్సస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ ఇన్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లో అవి రెండు ఉండాలండి కంపల్సరీ. ఒకటి అగ్రిమెంట్, ఒప్పందము, లీగల్ ఆబ్లిగేషన్, చట్ట ప్రకారం ఆ ఒప్పందాన్ని అమలు చేయదగిన శక్తి అనేది ఉండాలి. అమలు చేయడానికి అవసరమైన అన్ని కసరత్తులు పూర్తయి ఉండాలి. ఓన్లీ దెన్ ఇట్ విల్ బికమ్ కాంట్రాక్ట్. ఓకే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేస్తాను అనేది నేను హామీ ఇచ్చినంత మాత్రం సరిపోదండి, చట్ట ప్రకారం చెల్లదు. అట్లనే ఈరోజు సాయంత్రం డాకుమారా సినిమాకి పోదాం రాబాయి, మనం అందరం 10 మందిని కలిసి నేను తీసుకొని పోతే, నేను మీరు మంచిగా రోజు కాలేజీకి వస్తున్నారు కదా, చదువుకుంటున్నారు కదా అని చెప్పాను, నాకు చెల్లుతుందా? నేను తీసుకొని పోకపోతే సాయంత్రం చెల్లదు. ఎందుకంటే చట్ట ప్రకారం అమలు చేయలేదు దాన్ని. ఓకేనా, సో చట్ట ప్రకారం ఏవైతే అమలు చేయగలుగుతామో అవి మాత్రమే కాంట్రాక్టులుగా భావించడం అనేది జరుగుతుంది. సో ఇంతకుముందు కింద చెప్పిన సెంటెన్స్ నేను ఇంతకుముందు చెప్పాను, ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. ఓకేనా, అన్ని ఒప్పందాలు కాంట్రాక్టులు కావు, కానీ అన్ని కాంట్రాక్టులు ఒప్పందాలే. ఓకేనా, చట్టం ప్రకారం అమలు చేయదగిన ఒప్పందమే కాంట్రాక్ట్ అవుతుంది. చట్టం ప్రకారం అమలు చేయలేకపోతే అది ఒప్పందం లాగానే మిగిలిపోతుంది. సో దట్ ఈస్ వై ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్ బట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. ప్రతి కాంట్రాక్టులో కూడా ఒప్పందం అనేది ఉంటుంది. సో అందుకనే కాంట్రాక్టులో దోస్ టూ ఆర్ ద మెయిన్ ఫీచర్స్. వన్ ఈజ్ అగ్రిమెంట్, సెకండ్ వన్ ఈజ్ ఎన్ఫోర్సిబిలిటీ బిఫోర్ లా. చట్ట ప్రకారం అమలు చేయదగిన శక్తి, చేయదగిన స్థితి అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే
కాంట్రాక్టు అని అనబడుతుంది. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. చూడండి, చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ఏమిటి అంటే కాంట్రాక్టుకు ఉండవలసిన చట్టపరమైన ఆవశ్యకాలు ఏమిటి? యాజ్ పర్ సెక్షన్ 10 ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇవి ఉండాలండి. ఇవి 9 కంపల్సరీ ఉండాలండి. కాంట్రాక్టు చట్టం ప్రకారం అమలు చేయాలి అంటే మొదటిది ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. అంటే ఒకరు ఒక పని చేయడానికి కానీ లేదా చేయకపోవడానికి కానీ అంగీకరించే ప్రతిపాదన ఉండాలి, దాని స్వీకృతి అనేది కూడా ఉండాలి. యాక్సెప్టెన్స్ అంటే స్వీకృతి, స్వీకరించే వాళ్ళు కూడా ఉండాలి. అది రెండు ఇంపార్టెంట్. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, దోస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. సెకండ్ వన్, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. చట్ట ప్రకారం చట్టపరమైన సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే అక్కడ అవకాశం ఉండాలండి. చట్టపరమైన సంబంధం ఏర్పాటు చేయడం అంటే ఏంటండి? మీ అందరికీ తెలుసు, నేను మీకు ప్రతిరోజు డ్రగ్స్ సరఫరా చేస్తాను ఒప్పందం కుదుర్చుకున్నాను అనుకోండి, అది జరుగుతుందండి. దట్ ఈస్ ఇల్లీగల్. లీగల్ కాదు. అట్లనే మీకు తెలుసు, మనము రాష్ట్రంలో దేశంలో గుట్కా బంద్ చేసి, అసలు గుట్కా నిషేధం కదా. గుట్కా నేను మీకు ఆదివారం 10 ప్యాకెట్లు సప్లై చేస్తానని చెప్పాను అనుకోండి, అది చట్టప్రకారం అమలు చేయగలుగుతాను. నేను మీకు సరఫరా చేయలేకపోయినా, మీరు నాకు అడ్వాన్స్ ఇచ్చారు, నేను మీకు సరఫరా చేయలేకపోయినా మీరు కోర్టుకు పోలేరండి. మీరు ఫస్ట్ కోర్టుకు పోయినా ఫస్ట్ మిమ్మల్ని గొప్పగా వేస్తారు. మీకు అసలు గుట్కా నిషేధం ఉన్నప్పుడు ఎందుకు అగ్రిమెంట్ తీసుకున్నాను? బికాజ్ ఇట్ ఈస్ ఇల్లీగల్. అవునా కాదా? సో కాంట్రాక్ట్ కంపల్సరీ. అనదర్ థింగ్ ఈజ్ లీగల్ రిలేషన్షిప్. చట్టపరమైన సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే ఒప్పందం అనేది కుదుర్చుకోవాలి. ఓకేనా? ఇల్లీగల్ దందా చేయడానికి, లేకపోతే ఇంకేదైనా బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముతా, లేకపోతే ఇంకేదైనా చేస్తాను అంటే ఇట్ ఈస్ నాట్ లీగల్లీ వ్యాలిడ్. ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎ లీగల్ రిలేషన్షిప్. చట్ట ప్రకారం చట్టపరమైన సంబంధం ఏర్పాటు చేయకపోతే అది కాంట్రాక్ట్ అనబడదండి. సో లీగల్ రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. థర్డ్ వన్, ఇంతకుముందు చెప్పాను కదా, కాన్సెన్సస్ అడ్ ఐడమ్. ఆ పదం అనేది ఇంపార్టెంట్. అంటే ఏకాభిప్రాయం ఉండాలి. మీ మనసులో ఏదైతే ఉందో నా మనసులో కూడా అదే ఉండాలి. అట్లా అయితేనే, ఇంతకుముందు చెప్పాను కదా, కారు, మారుతి కారు, ఆల్టో కారును, ఇన్నోవా కారు, నేను ఒకటి అనుకుంటే నువ్వు ఒకటి అనుకున్నావు, అప్పుడు ఇద్దరి మధ్యన ఒప్పందం అనేది కుదరదు, కాంట్రాక్ట్ అనేది నెరవేరదు. ఓకేనా? నెక్స్ట్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే ఏంటంటే ప్రతిఫలము అంటాం తెలుగులో. ప్రతిఫలం అనేది ఉండాలని కాంట్రాక్ట్లో ఉండటం అనేది మంచిది, అవసరం. ప్రతిఫలం అంటే ఏంటంటే, నేను మీకు కారు ఇస్తాను అంటే దానికి ప్రతిఫలం ఏంటంటే 5 లక్షలు. మీరు 5 లక్షలు ఇవ్వకపోతే నేను కారు ఇవ్వను కదండి, ఇస్తాను. ఫ్రీగా అయితే ఇవ్వము కదా. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఎకనామిక్ సొసైటీ. నేను ఇప్పుడు మీ క్లాస్ చెప్తున్నానంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి చెప్తున్నాను. డబ్బులు ఇవ్వకపోతే, జీతం ఇవ్వలేదప్పుడు నేను క్లాస్ చెప్తాను. నేను నా ప్రేమతో చెప్పాను కదా, క్లాస్ చెప్తాను. ఏదో ఒక రోజు అంటే చెప్తాను, నేను ప్రతిరోజు వచ్చి టైంకి వెళ్ళి చెప్పేంత ఉంటుందా నాకు చెప్పండి. సో ప్రతిఫలం అనేది కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఇన్ రిటర్న్. ఇట్ మే బీ ఇన్ క్యాష్, ఇట్ మే బీ ఇన్ కైండ్. అంటే ద్రవ్య రూపంలోనైనా ఉండవచ్చు, లేదా ద్రవ్యేతర రూపంలోనైనా ఉండవచ్చు. ఇప్పుడు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఏదైనా మీకు చేస్తారండి. మీ అమ్మ మీకు రోజు వంట వండి పెడుతుంది, లేదా ఇల్లు నీట్గా శుభ్రంగా చేసి పెడుతుంది, లేదా మీరు చొక్కా కానీ ప్యాంట్ కానీ ఇంట్లో ఇస్త్రీ పెట్టే ఉంటే ఇస్త్రీ చేసి ఇస్తుంది అనుకోండి. అది అమ్మకు మీరు ఏమైనా కన్సిడర్ ప్రతిఫలంగా ఏమైనా ఇస్తున్నారంటే, బయట వాడు ఇస్త్రీ చేస్తే మీరు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇస్తారు, అమ్మకి ఇస్తారండి. బయట మీరు బయట టిఫిన్ చేస్తానో, లేకపోతే భోజనం చేస్తానో 30 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు ఇస్తున్నారు బయట హోటల్లో, రెస్టారెంట్లో. మీకు అమ్మకి ఇస్తున్నారు. అది కన్సిడరేషన్ అనేది లేదండి. కన్సిడరేషన్ తల్లికి ఏంటంటే ప్రేమ మాత్రమే, అందించే ప్రేమ మాత్రమే అమ్మకి కన్సిడరేషన్. అవునా కదా? తల్లి అంతకుమించి ప్రతిఫలం ఏమీ ఆశించదండి. అట్లనే తండ్రి అయినంతే కదా, మీ సోదరుడు అయినా కానీ, సోదరి అయినా కానీ, అక్క కానీ, చెల్లె కానీ, అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, వాళ్ళు మీ నుంచి ప్రేమను మాత్రమే ఆశిస్తారు తప్ప అంతకు మించి ఇంకా ఏమి ఉండదు కదా. సో కన్సిడరేషన్ కాంట్రాక్ట్లో ఇంకొక కీలకమైన అంశం. కన్సిడరేషన్ ఇస్ సంథింగ్ ఇన్ రిటర్న్. ఇట్ మే బీ ఇన్ క్యాష్, ఇట్ మే బీ ఇన్ కైండ్. ఓకే. నెక్స్ట్, కెపాసిటీ టు కాంట్రాక్ట్. కెపాసిటీ అంటే కాంట్రాక్టు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకు తగినంత సామర్థ్యం అనేది ఉండాలి. సామర్థ్యం అంటే మైనర్లు కాకూడదు. మన దేశంలో మైనర్లు అని ఎవరిని అంటామండి?
వెరీ 18 years బిలో ఉన్న వాళ్ళని మైనర్లు అంటారు. వాళ్ళకు కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి కాంట్రాక్ట్లో చేరడానికి అవకాశం లేదండి. అట్లనే పిచ్చి వాళ్ళు, మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ఉంటారు, పిచ్చోళ్ళు. వాళ్ళకు మీరు కొన్ని మెంటల్ హాస్పిటల్స్లో కావచ్చు, లేకపోతే మెంటల్ వాళ్ళ శరణార్థి శిబిరాలు కావచ్చు, అక్కడికి పోయి చూడండి, వాళ్ళు ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా వాళ్ళు వేసుకోలేరు. వాళ్ళకి తెలియదు. మీరు మనం మంచి బట్టలు వేసుకుంటున్నాం కదా, వాళ్ళు ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా ఉండవు. ఎవరో కష్టం మీద వేస్తేనే బట్టలు వస్తాయి. వాళ్ళు సంతకం కూడా చేయలేరు. వాళ్ళతో మీరు ఏముందో కొట్టించి వాళ్ళ ఆస్తి, వాళ్ళ పెద్ద కోటీశ్వరులు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులకి ఒక్కరే మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారు. వాళ్ళు మీరు బలవంతంగా వాళ్ళకి తెలియదు, మీరు ఏది ముద్ర దాని యొక్క విలువ కూడా తెలియదు. మీరు స్టాంప్ ప్యాడ్ తీసుకొని వాళ్ళ ఆస్తి మొత్తం రాయితో ఏది ముద్ర తీసుకున్నారు అనుకోండి, చట్ట ప్రకారం చెల్లుతుందండి. చెల్లదు. బికాస్ దే డు నాట్ నో వాట్ ఈస్ క్రికెట్, వాట్ ఈస్ క్యాష్. సో దట్ ఈస్ కెపాసిటీ అనేది లేదండి. కెపాసిటీ టు కాంట్రాక్ట్ ఈజ్ నాట్ దేర్ ఫర్ దెమ్ హూ ఆర్ మైనర్స్, హూ ఆర్ మెంటల్లీ ఇల్. అలాంటి వాళ్ళతోటి మనం సంతకాలు తీసుకున్నాం, అలాంటి వాళ్ళతో మనం ఏ ముద్రలు తీసుకున్నా అవి చెల్లవండి. బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ కెపాసిటీ, దే ఆర్ హ్యావింగ్ ఇన్కెపాసిటీ. వాళ్ళకు తగినంత సామర్థ్యం లేదని చట్ట ప్రకారం కాంట్రాక్టులలోకి ఎంటర్ కావడానికి వాళ్ళకు అధికారం లేదు. వాళ్ళకు మానసిక పరిపక్వత సరిగ్గా లేదు. ఇప్పుడు మైనర్లకు డ్రైవింగ్ కూడా చేయకూడదు కదా ఒరిజినల్. మీరు 18 years బిలో డ్రైవింగ్ చేశారనుకోండి, మంచిగా ఉన్నంత కాలం మంచిగానే ఉంటుందండి. ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, లైసెన్స్ ఉన్నవాడు బయటికి రావచ్చు అండి. బ్రేక్ ఫెయిల్ అయిందని అంటాడు, ఇంకేదన్నా అంటాడు. లైసెన్స్ లేనివాడు చేస్తే ఇక జైలు పెడతారు, కంపల్సరీ జైలు శిక్ష ఉంటుంది. తెలుసా ఆ విషయం? డూ యు నో ఇట్? అది ఎందుకు అంటే మనకు మైండ్ మెచ్యూర్ కాదు 18 years లోపల. మనకు ఏం ఎట్లా 18 years లోపల ఏంటంటే బాగా స్పీడ్గా పోదామనుకుంటుంది, పక్కోటి పోటీ పడదామనుకుంటుంది. అప్పుడు బాధ్యతలు ఏమి ఉండవు లైఫ్లో పెద్ద. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే 18 years ఎబోవ్ వాళ్ళకి మాత్రమే లైసెన్స్ అన్ని ఇచ్చండి. చట్టం అమలు ప్రకారం అమలు చేయడం అనేది జరుగుతుంది. సో అతనే కాంట్రాక్ట్ కూడా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేదు మైనర్స్, వాళ్ళకి తెలియదు. అందుకని చూడండి, దేశ దౌర్భాగ్యం అంటే స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్సే డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, పెద్దవాళ్ళు కాదని ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళకి మంచి ఏదో చేయడం తెలియదు. అవునా కదా? ఎందుకంటే డ్రగ్స్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ అది మనకు కిక్ బాగా ఇస్తుంది, వెంటనే ఇస్తుంది. ఇప్పుడు మన కాలేజీలో January 26 గురించి పోటీలు జరిగింది, ఆటల పోటీలు జరిగింది. మనం డ్రగ్స్ తీసుకొని పార్టిసిపేట్ అయినామనుకోండి ఏదైనా, అట్లనే ఇంకా ఏమంటాము వాటిని, ఆటలో మన సామర్థ్యం పెంచితే చూడండి వాటిని ఏమంటాము, ఎనర్జీ. మామూలు ఏమన్నా మంచి పదార్థాలు తాగితే కూడా వస్తుంది. ఇప్పుడు అరటి పండు తింటే కూడా ఎనర్జీ వస్తుంది కదా వెంటనే. పండ్లు జ్యూస్ తాగినా కూడా వస్తుంది ఎనర్జీ. అవి కొన్ని ఉత్ప్రేరకాలు అంటామండి. ఇంగ్లీష్ ఏంటంటే ఉత్ప్రేరకం అంటాం తెలుగులో. అవి తిన్నా, అవి తాగినా మనకు ఎనర్జీ ఇమీడియట్గా వస్తుంది. అవి తీసుకొని కొంతమంది చూస్తుంటారు, ఇంజక్షన్స్ తీసుకుంటారు. అవి ఆటల పోటీలు పాల్గొనే ముందు కొంత పట్టుబడతారు, డోపింగ్ టెస్ట్ చేస్తారు. ఒలింపిక్స్ అప్పుడు మీరు పేపర్ చూస్తే డోపింగ్ టెస్ట్లో పట్టుబడినారు ఫలానా క్యాండిడేట్ ఇస్తారు పేపర్. డోప్ టెస్ట్ చేస్తారు. ఎవరెవరు డ్రగ్స్ తీసుకొని గేమ్స్లో పాల్గొన్నారో అలాంటి వాళ్ళకి బహుమతులు అనేవి ఇవ్వరండి. ఓకేనా? అందుకని వాళ్ళ ఆటల పోటీల ముందు రోజు ఆ తర్వాత అయిపోయినా కూడా వాళ్ళ యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేసి డోపింగ్ టెస్ట్ పంపిస్తారండి. ఎవరు డ్రగ్స్ తీసుకుని ఆటల పోటీల్లో పాల్గొన్నారు తెలుసు. ఓకేనా? కాబట్టి సో అలా కెపాసిటీ అనేది ఉండాలండి. నెక్స్ట్ ఫ్రీ కాన్సెంట్ ఉండాలి. వాట్ ఈస్ ఫ్రీ కాన్సెంట్? ఫ్రీ అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒప్పుకోవాలండి పని చేయడానికి. ఇప్పుడు నేను ఏకే పార్టీ సెవెన్ తెచ్చి తలకు పెట్టి నువ్వు ఇక్కడ సంతకం పెడితేనే నేను వదిలిపెడతా, లేకుంటే చంపేస్తాను అన్నాడు. అతను సంతకం పెడతారు, అతని ఆస్తి 10 లక్షలు ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు. రేపు పొద్దున అతను అది ప్రూవ్ చేస్తాడు అనుకోండి, నేను దాన్ని పెట్టి అతన్ని చంపడానికి ట్రై చేసి దానికి సంతకం పెట్టించాను అన్నాడు అనుకోండి, విల్ దట్ కాంట్రాక్ట్ మీ వ్యాలిడ్? అది వ్యాలిడ్ కాదండి. ఎందుకంటే ఫ్రీ కన్సెంట్ లేదు. అంటే ఫ్రీ కన్సెంట్ అంటే స్వేచ్ఛాయుత అంగీకారం. స్వేచ్ఛగా అంగీకరించలే అతని 10 కోట్ల ఆస్తి నాకు ఇవ్వడానికి ఇంతగా అంగీకరించారు. నేను బెదిరించాను. మీరు సినిమాలో చూస్తుంటారు, విలన్ వాళ్ళు ఏం చేస్తారు,
ఆ హీరోకి సంబంధించిన హీరోయిన్ వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ కట్టేసి చివరిలో ఫైటింగ్ జరుగుతుంది, వాడు వదిలిపెట్టుకుంటాడు. అలాంటి సినిమాల్లో చాలా చూస్తారు కదండి. భయపెట్టి బెదిరించి అట్లా సంతకాలు చేస్తే దే ఆర్ నాట్ వ్యాలిడ్. అంటే ప్రీ కన్సెంట్ అనేది ఉండాలి, స్వేచ్ఛాపూర్వకంగానే ఒప్పుకోవడం అనేది జరగాలి. ఓకే. సో నెక్స్ట్ లీగాలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. మీకు ఇంతకుముందు చెప్పాను పైన సెకండ్ పాయింట్లో ఎట్లయితే లీగల్ రిలేషన్షిప్ ఉందో, సెవెంత్ పాయింట్లో కూడా లీగాలిటీ ఉంది. లీగాలిటీ అంటే న్యాయ ప్రకారము న్యాయబద్ధమైన కోరిక మాత్రమే కాంట్రాక్టులో ఉండాలండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు డ్రగ్స్ సరఫరా చేస్తాను, లేకపోతే గుట్కాలు అందిస్తాను, దే ఆర్ ఇల్లీగల్. లేకపోతే పరీక్షలో చిట్టీలు అందిస్తాను నేనే తెచ్చి అని మీతో మీ దగ్గర 5,000 తీసుకున్నాను, 5 సబ్జెక్టులుగా నా సబ్జెక్టు 1000 రూపాయలు అని చెప్పి 5,000 తీసుకున్నాను అనుకోండి. రేపు పొద్దున చిట్టీని అందించుకొని మీరు నాకు వ్యతిరేకంగా కోర్టు పోవచ్చా? బికాజ్ దట్ ఈస్ ఇల్లీగల్. చిట్టి రాయడమే తప్పంటే ఇంకా దానికి ఒప్పందం చూసుకొని నాకు అడ్వాన్స్ కూడా ఇస్తే అది ఇంకా పెద్ద ఇల్లీగలే కదా. ఓకే. సో ఇట్ షుడ్ బి లీగాలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ షుడ్ బి ఎన్షూర్డ్. ఓకే. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. వాట్ ఇట్ ఇంప్లైస్ ఈస్ కంపల్సరీలీ వాట్ ఎవర్ దట్ ఈస్ అగ్రీడ్ అపాన్ దేర్ షుడ్ బి ఎ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మింగ్ దట్. అంటే ఏదైతే మనం కాంట్రాక్ట్లో ఒప్పందం కుదుర్చుకున్నామో, అంగీకారం కుదుర్చుకున్నామో, ప్రామిస్ చేశామో అది అమలు పరచడానికి వీలైన విధంగా ఉండాలండి. వీలైన విధంగా లేకపోతే అది కాంట్రాక్ట్లో పనికిరాదు. అంటే అమలు పరచడానికి వీలున్న విధంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను 5 లక్షలకి నేను కారు అమ్ముతానని చెప్పానండి. నేను రాత్రిపూట మా ఇంటి ముందు అగ్ని ప్రమాదం సంబంధించి కారు తగలబడిపోయిందండి. నాకు అమ్మాలని ఉన్నా కానీ నేను అమ్మలేను కదా, అక్కడ లేదు కదా వస్తువు. ఓకే. అక్కడ వస్తువు లేదు అసలు. సో it cannot be performed. So there is a no possibility of performing that activity. అర్థమైందండి. సో దాన్నే మనం పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాం. ఏదైతే కాంట్రాక్ట్లో మనము ఒప్పందం కుదుర్చుకున్నామో పని చేస్తాము అని అది అక్కడ లేదనుకోండి, ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ నౌ, దెన్ ఇట్ కెనాట్ బి పర్ఫార్మ్డ్. దాన్ని మనం అమలుపరచడానికి అవకాశం లేదు. ఏ వస్తువునైతే ఫలానా వ్యక్తికి అందిస్తానని ఒప్పుకున్నానో అది భూకంపం వల్ల మొత్తం నాశనం అయిందనుకోండి, ఇల్లే నాశనం అయింది, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పోయినాయి, నేను ఇవ్వడానికి అవకాశం ఉండదు కదండి. అప్పుడు అది భూకంపం రావడం అనేది నా చేతిలో ఉందా? లేదు కదా. భూకంపాన్ని ఆపడం అనేది నా చేతిలో ఉందా? లేదు కదా. సో దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ రైటింగ్ అండ్ రిజిస్ట్రేషన్. మీకు తెలుసండి, నోటి మాట పూర్వకంగా కాకుండా ఎవ్రీథింగ్ షుడ్ బి రైటింగ్. రాతపూర్వకంగా ఉంటేనే చెల్లుతాయండి. కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ కూడా అవసరం కొన్నింటికి. ఇప్పుడు నా కారు మీకు అమ్ముతానని చెప్పి డబ్బులు తీసుకొని మీ పేరున రిజిస్ట్రేషన్ చేయాలి కదా. మీ పేరున రిజిస్ట్రేషన్ చేయకుండా అది నా పేరునే ఉందనుకోండి, రేపు పొద్దున మీరు యాక్సిడెంట్ చేస్తే మిమ్మల్ని పట్టుకోరు, నన్ను పట్టుకోరు. ఎందుకంటే కారు పోలీసులు చూస్తారా, నెంబర్ కొట్టుకోవడానికి ఆ పేరు కనబడుతుంది, ఎవరి పేరు మీద ఉంది ఆ బైక్ అని. డ్రైవింగ్ లైసెన్స్ అని పట్టుకుంటారు, ఎవరి పేరున రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళు కూడా పట్టుకుంటారు. వాడికి ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఇచ్చాను నేను కారు, కానీ ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అట్లా ఇవ్వడం తప్పే కదా. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం అతని తప్పు, అతనికి నా కారు ఇవ్వడం నా తప్పు. బోత్ ఆర్ ఇల్లీగల్, బోత్ ఆర్ రాంగ్. సో హీ విల్ బి పనిష్డ్, ఐ విల్ బి పనిష్డ్. అతని కారు ఇచ్చినందుకు నన్ను శిక్షించడం జరుగుతుంది, అతను లైసెన్స్ లేకుండా నడిపినందుకు అతన్ని కూడా శిక్షించడం జరుగుతుంది. Did you understand? Okay. So wherever it is necessary, it should be registered. మనకు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అవసరం ఉన్నదో, అవకాశం ఉన్నదో చట్టం ప్రకారం దాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఏదైతే రాతపూర్వకంగా అవసరం ఉన్నదో దాన్ని తప్పనిసరిగా రాయడం జరగాలి. రాసిన కాంట్రాక్టులు, రాసిన ఒప్పందాలు, అతని రిజిస్ట్రేషన్ నమోదు చేయడం జరిగిన ఒప్పందాలు మాత్రమే అమలు పరచడానికి వీలుంటుంది. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇందులో ఏది లేకపోయినా కానీ కాంట్రాక్ట్ అనబడదండి, గుర్తుపెట్టుకోండి. ఆ 9 పాయింట్స్లో ఏది లేకపోయినా కానీ అది కాంట్రాక్ట్ అనబడదు. ఏమనబడుతుందండి? ఒప్పందం అనబడుతుంది, అగ్రిమెంట్. మీకు ఇంతకుముందు చెప్పాను, ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్, బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ ఇట్ విల్ బికమ్ ఓన్లీ అగ్రిమెంట్. ఇట్ కెనాట్ బి టర్మ్డ్ యాజ్ కాంట్రాక్ట్. ఇవి మొత్తం 10 అండి. ఆఫర్, యాక్సెప్టెన్స్ రెండు వేర్వేరు పాయింట్లు. ఆఫర్ ఫస్ట్ పాయింట్, సెకండ్ యాక్సెప్టెన్స్. అట్లా వేసుకుంటే మీకు మొత్తం 10 పాయింట్స్ వస్తాయి యాజ్ పర్ సెక్షన్ 10. సెక్షన్ 10 ప్రకారం అవి మొత్తం 10 ఆవశ్యకాలు ఉన్నాయండి. సక్రమమైన కాంట్రాక్టుకు ఉండవలసిన ఆవశ్యకాలు అంటాం తెలుగులో. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే.
సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, కాంట్రాక్ట్ యొక్క రకాలు. ఓకేనా? చూడండి, మోడ్ ఆఫ్ ఫార్మేషన్, దాని ఏర్పాటు ప్రకారం ఆ రకాలుగా విభజించడం జరిగింది. పర్ఫార్మెన్స్, పూర్తి చేయు స్వభావాన్ని బట్టి ఈ రకంగా విభజించడం జరిగింది. వ్యాలిడిటీ ఆర్ ఎన్ఫోర్సబిలిటీ, చెల్లు స్వభావాన్ని బట్టి ఇన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది. మీకు టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తే కంపల్సరీ ఇది డివిజన్ అనేది రాయాలి. యూ హ్యావ్ టు రైట్ ఇట్. ఓకేనా? రైట్. వాటి గురించి మనం చూద్దాము, వరుస వస్తే వీటి గురించి. చూడండి, వ్యాలిడ్ కాంట్రాక్ట్స్. వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అంటే చట్ట ప్రకారం చెల్లడానికి అవకాశం ఉన్న కాంట్రాక్ట్స్ అని కూడా వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అంటారు. ఓకేనా? వాటిలో ఈ మోడల్స్ ఉన్నాయండి. అబ్సల్యూట్ కాంట్రాక్ట్స్. అబ్సల్యూట్ అంటే అబ్సల్యూట్ అంటే ఏంటంటే ఖచ్చితమైన, నిరపేక్షమైన కాంట్రాక్టు. అంటే ఇంతకుముందు 10 కండిషన్స్ చెప్పాను కదా, 10 కండిషన్స్ చూపించాను కదా సక్రమైన కాంట్రాక్ట్ ఆవశ్యకాలు. అవన్నీ ఫుల్ఫిల్ అయితే వాటిని అబ్సల్యూట్ కాంట్రాక్ట్స్ అంటారు. దే ఆర్ టర్మ్డ్ యాజ్ అబ్సల్యూట్ కాంట్రాక్ట్స్. ఓకే. దెన్ కాంటింజెంట్ కాంట్రాక్ట్. కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి అంటే, వాట్ ఈజ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్? ఆగంతుక కాంట్రాక్టు అంటారు. ఆగంతుక కాంట్రాక్టు అంటే ఒకటి చేయటం అనేది ఇంకొక దాని మీద ఆధారపడి ఉందనుకోండి, ఇట్ విల్ బికమ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్. ఒక పని చేయటము లేదా మానివేయటం అనేది ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది. దెన్ ఇన్ దట్ కండిషన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్. వన్ కాంట్రాక్ట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ అనదర్ కాంట్రాక్ట్. ఒక పని చేయడము ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటే దట్ కాంట్రాక్ట్ ఈజ్ నోన్ యాజ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను టైలర్ దగ్గరికి పోయి ఈ షర్ట్ కుట్టించడానికి ఒప్పందం చూస్తున్నానండి. ఈ షర్ట్ నాకు రేపు ఇమీడియట్గా అవసరం ఉన్నది, క్లాత్ నీకు మధ్యాహ్నం 12 వరకు తెచ్చి ఇస్తాను, నువ్వు సాయంత్రం 6 వరకు కుట్టియాలి అనేది ఒప్పందం కుదుర్చుకున్నానండి. ఇప్పుడు అతను కుట్టివ్వడం అనేది దేని మీద ఆధారపడిందండి? రేపటి వరకు కుట్టివ్వడం అనేది నేను 12 వరకు ఇస్తేనే అతను 5 వరకు ఇవ్వగలడు. ఇజ్ ఇట్ కరెక్ట్? నేను 12 వరకు ఇవ్వకపోతే అతను 6 వరకు నాకు ఇవ్వలేడు షర్ట్ కుట్టి. డిడ్ యు అండర్స్టాండ్? వన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ అదర్ యాక్టివిటీ. ఒక పని చేయడం అనేది, ఇది కుట్టడం అనేది ఎప్పుడు జరుగుతుంది? రేపటి వరకు నాకు సాయంత్రం 6 వరకు కుట్టియాలి. నేను 12 వరకు ఈ క్లాత్ ఇస్తేనే అతను 5 వరకు కుట్టి నా చేతిలో ఇవ్వగలడు, 5 6. సో దట్ ఈస్ నోన్ యాజ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్. ఇన్ కాంటింజెంట్ కాంట్రాక్ట్ వన్ యాక్టివిటీ ఈజ్ డిపెండింగ్ ఆన్ అదర్ యాక్టివిటీ. ఒక పని జరిగితేనే ఇంకొక పని జరగడానికి అక్కడ అవకాశం అనేది ఉంటే దట్ యాక్టివిటీ ఈజ్ నోన్ యాజ్, దట్ కాంట్రాక్ట్ ఈజ్ నోన్ యాజ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్. అర్థమైందండి? నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. ఎక్స్ప్రెస్ అంటే ఫస్ట్ స్పీడ్, రైలు స్పీడ్ను బట్టి స్పీడ్, ఆర్డినరీ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, అట్లాగా. ఎక్స్ప్రెస్ అంటే బయటికి వెల్లడించిన కాంట్రాక్ట్. నేను ఈ పని చేస్తాను, నువ్వు ఆ పని చేయి అనేది దట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. అట్లా కాకుండా కొన్ని ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ ఉంటాయండి. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ దానికి నేను తేడా చెప్తాను. ఇంప్లాయిడ్ అంటే మీరు బస్ ఎక్కారనుకోండి, కండక్టర్ మీ దగ్గరకు వస్తాడు కొద్దిసేపట్లో వచ్చి టికెట్కు డబ్బులు అడిగితే మీకు ఇవ్వవలసిన బాధ్యత ఉందా? అంతేగాని నువ్వు అసలు ముందే బోర్డు మీద పెట్టలేదు కదా, ఇక్కడ నుంచి పెట్టి ఇంత టికెట్కి ఇట్లా ఇస్తేనే ఎక్కాలని చెప్పి ఓన్లీ భద్రాచలం రాసింది, నేను భద్రాచలం పోవాలి కాబట్టి ఎక్కాను, నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కండక్టర్. దట్ ఈస్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్, క్వాజీ కాంట్రాక్ట్ అంటారు. అంటే నువ్వు దట్ ఈస్ ఇంప్లాయిడ్, నువ్వు బస్సు ఎక్కగానే డబ్బులు ఇవ్వాలి అనేది ఇంప్లాయిడ్. అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. డ్రైవర్ కానీ కండక్టర్ కానీ నీకు హారతులు ఇచ్చి, మంగళహారతులు ఇచ్చి, బొట్టు పెట్టి చెప్పలేదు. నువ్వు బస్సు ఎక్కావు అంటే కంపల్సరీ డబ్బులు ఇవ్వాలి, ఇస్తేనే నిన్ను నిర్ణీతమైన గమ్యస్థానానికి చేరుస్తాను. దట్ ఈస్ ఇంప్లాయిడ్. దట్ ఈస్ అదర్వైజ్ నోన్ యాజ్ క్వాజీ కాంట్రాక్ట్. ఓకేనా? అర్థమైందా మీకు? అది నోట్తో చెప్పరు ఎవరు. నువ్వు రెస్టారెంట్ పోయి తిన్నావండి, తిని బయటకు వచ్చినప్పుడు బిల్లు కట్టకుండా నువ్వు ఒట్లు భోజనం పెట్టావు కానీ నువ్వు నన్ను ముందే ఏం అడగలేదు కదా అని బయటకు వస్తూ ఊరుకుంటున్నా. బికాస్ దట్ ఈస్ ఇంప్లాయిడ్, దట్ ఈస్ క్వాజీ. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రెస్టారెంట్కి పోయి తింటున్నావు అంటే ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు పే ఫర్ వాట్ యు ఏట్.
నువ్వు ఏదైతే తిన్నావో దానికి డబ్బులు కడతావు అనేది ఇంప్లికేషన్. అది దట్ ఈస్ ఇంప్లైడ్. చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు. నువ్వు బస్సు కానీ రైలు కానీ ఎక్కావు అంటే అది గమ్యస్థానంలో దించింది అంటే ఇట్ ఈస్ ఇంప్లైడ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ద టికెట్. దాన్ని మళ్ళీ చెప్పారంట. సో దానికి వ్యతిరేకము ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. ఎక్స్ప్రెస్ అంటే బయటికి చెప్పేది. ఎవ్రీథింగ్ విల్ బి ఓపెన్లీ టోల్డ్. ఇంప్లైడ్ ఆర్ క్వాజీ కాంట్రాక్ట్ ఈస్ ఇట్ ఈస్ ఇంప్లైడ్, ఇట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఓకే. సో ఇవి అన్ని కూడా వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అండి. ఇందులో ఉన్నాయన్నీ కూడా వ్యాలిడ్ కాంట్రాక్ట్స్. వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అంటే చెల్లే స్వభావం కలిగిన వాటిని ఈ 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అబ్సల్యూట్ కాంట్రాక్ట్ అండ్ కంటింజెంట్ కాంట్రాక్ట్, ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అండ్ ఇంప్లైడ్ ఆర్ క్వాజీ కాంట్రాక్ట్. దీస్ ఆర్ ది 4 టైప్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్. వ్యాలిడ్ మీన్స్ చెల్లు స్వభావం కలిగిన కాంట్రాక్టు. దాని చట్ట ప్రకారం వాటిని అమలు చేయడం అనేది జరుగుతుంది. నువ్వు హోటల్కి పోయి డబ్బులు కట్టకుండా తింటే అతను కోర్టుకు పోతే మీ దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకోవచ్చు. మీరు తిన్నదానికి నష్టపరిహారం తీసుకోవచ్చు. మనకి ఇక్కడ రాతపూర్వకంగా లేకపోయినా పర్వాలేదు. ఇట్ ఈస్ ఇంప్లైడ్, ఇట్ ఈస్ క్వాజీ కాంట్రాక్ట్. క్వాజీ మీన్స్ ఇంప్లైడ్, ఇట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, అర్థమైనాయండి ఇవి? అవి చెప్పినాయే. ఇక్కడ వీటి ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ ఇచ్చేసి. ఓకే. ఇన్వాలిడ్ కాంట్రాక్ట్. ఇన్వాలిడ్ అంటే వ్యాలిడ్కు వ్యతిరేకం ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ అంటే చెల్లడానికి అవకాశం లేని కాంట్రాక్ట్ ని ఇన్వాలిడ్ కాంట్రాక్ట్ అంటారు. ఎలాంటివండి? ఎలాంటివి చెల్లవు? మీకు కొన్ని చెప్పాను. డ్రగ్స్ సరఫరా చేస్తాను, లేకపోతే ఓహో ఫలానా వ్యక్తి చంపడానికి తుపాకీ సరఫరా చేస్తారు పొద్దున, దగ్గర ఒక సంవత్సరంలో అణుబాంబు తయారు చేసి నీకు ఇస్తారు, మన ఒప్పందం కూర్చుకున్నాను అనుకోండి. ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఇట్ ఈస్ ఇన్వాలిడ్. చట్ట ప్రకారం మనం అమలు చేయలేము. ఓకేనా? అట్లనే మనం భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకోండి, భూమి కానీ ఇల్లు కానీ, దానికి నిర్దిష్ట స్టాంప్ పేపర్ తీసుకొని దాన్ని అర్పించవలసి ఉంటుంది కదండి. స్టాంప్ పేపర్ ఎంత విలువైందో మన చట్ట ప్రకారం మెన్షన్ చేయబడి ఉంటుంది. దానికి తగినట్టుగానే మనం స్టాంప్ పేపర్ తీసుకొని రావాలి. దానికి తగినంత స్టాంపులు లేవనుకోండి, అది చట్ట ప్రకారం అమలు చేయలేము. ఇట్ ఈస్ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్. ఓకేనా? మీకు వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే చట్ట ప్రకారం ఏవైతే 10 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినాయో అవి వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అండి. అవి కాకుండా ఇన్వాలిడ్ కాంట్రాక్ట్స్ అని ఉంటాయి. అందులో మొదటిది వాయిడ్ కాంట్రాక్ట్, అంటే చెల్లని కాంట్రాక్టు. చెల్లని కాంట్రాక్టులలో మళ్ళా 2 రకాలు ఉన్నాయండి. వాయిడ్ అబ్ ఇనిషియో. వాయిడ్ అబ్ ఇనిషియో అంటే మొదటి నుంచి కూడా చెల్లదు, మొదలు ఒప్పందం కుదుర్చుకున్న పని కూడా చెల్లదు. అది బికమ్స్ వాయిడ్. బికమ్స్ వాయిడ్ అంటే మధ్యలో చెల్లకుండా పోయింది. మొదట్లో చెల్లేది, మధ్యలో చెల్లకుండా పోయింది. మీకు నేను చెప్పాను, ఇది కారు అమ్ముతాను కానీ అది తగలబడిపోయింది. మొదట్లో అది ఓకే, రాత్రే తగలబడిపోయింది మీకు ఇచ్చే లోపల, అప్పుడు చెల్లుతుంది అనేది చెల్లదు, ఎందుకంటే వస్తువు లేదు. ఓకేనా? అట్లానే మీకు గుట్కా సరఫరా చేస్తానని చెప్పాను, అది మొదటి నుంచే చెల్లదు, బికాజ్ ఇట్ ఈస్ ఇల్లీగల్. ఓకేనా? సో వైడ్ కాంట్రాక్ట్, ఈజ్ వైడ్ బికమ్స్ వైడ్, ఈ 2 రకాలుగా ఉంటాయండి. ఈజ్ వైడ్ అంటే మొదటి నుంచే, వైడ్ అబ్ ఇనిషియో. ఇనిషియో అంటే ఇనిషియల్ స్టేజ్, మొదటి నుంచే దానికి చట్టబద్ధత లేదు కాబట్టి చెల్లదు. బికమ్స్ వైడ్ అంటే మధ్యలో, మొదట్లో మంచిగా ఉండే కానీ మధ్యలో చెల్లడం అనేది బంద్ అయింది, అక్కడ వస్తువు లేదు. ఓకే, ఇట్ ద బిగినింగ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ బట్ ఇన్ ద మిడిల్ ఇట్ బికేమ్ వైడ్. ఓకే, నెక్స్ట్ వైడబుల్ కాంట్రాక్ట్. వాట్ ఈజ్ వైడబుల్? చూడండి, నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏరియర్ ఐ టోల్డ్ అన్ ఎగ్జాంపుల్ టు యూ. నేను ఇతరుతో సంతకం పెట్టించుకున్నాను. ఎట్లా పెట్టించుకున్నాను? తుపాకీ గన్ పెట్టి సంతకం పెట్టించుకున్నాను. అతని ఆస్తి మొత్తం నేను రాయించుకున్నాను. ఇప్పుడు అది చెల్లుతున్నాను, చెల్లదు, కానీ చెల్లడానికి ఒక అవకాశం ఉంటుంది. అతను ఒప్పుకున్నాడు అనుకోండి, మాసాలే కదా రాసినాక ఒప్పుకున్నాడు అనుకోండి, అతనికి మీ అందరూ అయ్యో సారు అతన్ని మోసం చేసి చంపకాన్ని బెదిరించి సంతకం పెట్టించుకున్నాడు అని అనుకున్నాను. మీ అందరూ సాక్ష్యం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కోర్టు సార్ బెదిరించి ఇది పని చేశాడు సార్ అని జడ్జికి చెప్పడానికి మీ అందరూ సిద్ధమైనారు. కానీ ఇతను సంతకం పెట్టించుకున్నాక
ఏమైంది అంటే ఇతను అయ్యో సారు మన సారే కదా ఎంతో కొంత ఇస్తాడు, ఒక 10 లక్షల ఆ విలువైన ఆస్తి కనీసం 7 లక్షలు ఇస్తాడు, ఏం కాదు అని చెప్పి ఇతను ఒప్పుకున్నాడు అనుకోండి, అది చెల్లుతుంది చట్టం ప్రకారం. అప్పుడు చెల్లుతుంది. మనం బెదిరించినా సరే ఏమైనా సరే అతనికి అంగీకారం అయిందనుకోండి తర్వాత అది చెల్లుతుంది. మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నారు అనుకోండి, మన అందరం పేపర్లను చూస్తుంది, లవ్ మ్యారేజ్. ఓకే, మన చాలా ఇష్టమైన టాపిక్ లవ్ మ్యారేజ్ అనేది. ఓకే, ఇప్పుడు మొదటి తల్లిదండ్రులు ఒప్పుకోరండి, పెళ్ళి ఒప్పుకోరు. కొన్ని రోజులైనాక పిల్లలు పుట్టానో లేకపోతే పెళ్ళికి ముందో ఇక ఉన్నది మనం కాదంటే వాడు మనల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు, ఇబ్బందులు పడతారు, దానికంటే ఏదో రకంగా ఒప్పుకుంటారు అనుకోండి. సేమ్ దీని లెక్కనే మోడల్. మొదట్లో చెల్లదు, మొదట్లో అంగీకారం లేదు, ఇప్పుడు అంగీకారం ఉందనుకోండి, ఇద్దరు వాళ్ళ వీళ్ళు పోతుంటారు, వీళ్ళకి వాళ్ళు వస్తుంది. అవునా కాదు? సో అట్లానే వైడబుల్ కాంట్రాక్ట్ ఈస్ దట్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇన్ విచ్ వన్ పార్టీ, if that party is willing, then it will become valid contract. If one party does not like it to be enforced, then it will become void contract. ఒక కాంట్రాక్ట్ ఒక పార్టీకి అంగీకారం అయిందనుకోండి, అది బలవంతంగా ఏదో రకంగా మొదలు చేస్తారు, తర్వాత ఒప్పుకున్నారు అనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ వ్యాలిడ్. ఒక పార్టీకి అంగీకారము లేదా అనంగీకారము అనే దాన్ని బట్టి అది వ్యాలిడా వాయిడబుల్ అనేది ఉంటుంది, వాయిడ్ కాంట్రాక్ట్ అనేది. ఓకే, సో దట్ ఈస్ వాయిడబుల్ కాంట్రాక్ట్. దెన్ ఇల్లీగల్ కాంట్రాక్ట్. వాట్ ఈస్ ఇల్లీగల్ కాంట్రాక్ట్? చెప్పాను కదా, చట్టానికి వ్యతిరేకంగా చేసుకునే అన్ని కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అండి. దే ఆర్ అగైనెస్ట్ ద లా, రూల్ ఆఫ్ లా. చట్టం ప్రకారం అమలు చేయడానికి వీల్లేని కాంట్రాక్టులు అన్నీ కూడా ఇల్లీగల్ దందాలు, అన్యాయమైనవి, అక్రమమైనవి, చట్టం నిషేధించిన పనులకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, వాటిని చట్ట ప్రకారం అమలు చేయలేము. ఓకే, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అంటే చట్ట ప్రకారం అమలు చేయలేని కాంట్రాక్ట్. అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ ఈస్ దట్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ విచ్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ కోర్ట్. ఎందుకు అమలు చేయలేమండి? ఇంతకుముందు మీకు 10 కండిషన్స్ చెప్పాను వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటానికి. ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ కాంట్రాక్ట్, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పి 10 ఆఫరు, యాక్సెప్టెన్స్, లీగల్ కన్సిడరేషన్, దెన్ కెపాసిటీ టు పార్టీస్, అట్లా కొన్ని చెప్పాను కదా 10 పాయింట్స్. సో అందులో ఏ ఒక్కటి లోపించినా ఇట్ కెనాట్ బి ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్. గుర్తుపెట్టుకోండి, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అంటే చట్ట ప్రకారం అమలు చేయలేని కాంట్రాక్ట్ను అంటాం. చట్ట ప్రకారం ఎటువంటి లోపంతోటైనా దాన్ని కోర్టు ద్వారా మనం అమలు చేయించుకోలేకపోతే చట్ట ప్రకారం అమలు పరచలేని కాంట్రాక్ట్ అనబడుతుంది. అది ఎప్పుడు అనబడుతుంది అంటే ఆ కాంట్రాక్ట్ ఉన్న ఆవశ్యకాలు 10 ఉన్నాయి, ఆ 10లో ఏ ఒక్కటి లోపించినా మనం చట్ట ప్రకారం దాన్ని అమలు చేయలేమండి. ఓకేనా? సో దీస్ ఆర్ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్స్. అది చెప్పిందే హియర్ ఇట్ ఈస్. అదర్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అవి మెయిన్, అవి కాకుండా ఇవి ఉన్నాయండి. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటే ఆల్రెడీ 2 పార్టీలు కూడా తమ బాధ్యతలను నెరవేర్చినాయండి. సో 2 parties which are part and parcel of a contract, they have completed their activities. అవి అలా 2 పార్టీలు తమ యొక్క పనులను నెరవేర్చినట్లయితే అది ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్, నెరవేర్చబడిన కాంట్రాక్ట్ అంటారు. దెన్ ఎగ్జిక్యూటరీ అంటే నెరవేర్చాల్సిన కాంట్రాక్ట్, అంటే 2 పార్టీలలో తమ యొక్క విధులను ఇప్పటివరకు నిర్వర్తించలేదు. ఓకేనా? ఒక పార్టీ నిర్వహించి ఉండొచ్చు, ఒక పార్టీ నిర్వర్తించే ఉండలేకపోవచ్చు. సో అలాంటి వాటిని దట్ ఈస్ నోన్ ఎస్ ఎగ్జిక్యూటివ్. ఇంకా నెరవేర్చాల్సిన కాంట్రాక్ట్. ఆ నెరవేర్చాల్సిన కాంట్రాక్ట్ ఇట్ మే బి యూనిలేటరల్ కాంట్రాక్ట్, బైలేటరల్ కాంట్రాక్ట్. యూనిలేటరల్ అంటే ద్విపక్ష కాంట్రాక్ట్, అంటే కాంట్రాక్ట్కి సంబంధించిన 2 పార్టీలు కూడా తమ యొక్క కార్యక్రమాలను నిర్వహించలేదు, భవిష్యత్తులో నిర్వహిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం నుంచి కోదాడ రోడ్ వేస్తున్నప్పుడు ఖమ్మం దాటి వచ్చినాక ఇంకా రోడ్డు కనెక్టివిటీ పనులు కాలేదు కదండి. అంటే ఇక్కడ కాంట్రాక్టర్కు పూర్తి డబ్బులు ఇవ్వలేదు, అతను రోడ్డు పూర్తిగా వేయలేదు. దట్ ఈజ్ యూనిలేటరల్ కాంట్రాక్ట్. 2 పార్టీలు తమ యొక్క పనులు ఇంకా చేయలేదు. ఓకేనా? అదే బైలేటరల్ దట్ ఈజ్ బైలేటరల్ కాంట్రాక్ట్. బై అంటే
ఇద్దరు కూడా వాళ్ళ పనులను చేయలేదండి. అదే యూనిలేటరల్ కాంట్రాక్ట్ అంటే గవర్నమెంట్ మొత్తం డబ్బులు ఇచ్చేసింది కాంట్రాక్టర్. ఇక మిగిలిన పని ఏమైంది, కాంట్రాక్టర్ రోడ్ వేయడమే. పెండింగ్ వర్క్ ఈస్ కాంట్రాక్టర్ హ్యాస్ టు ఫినిష్ ద రోడ్, లేయింగ్ ఆఫ్ ద రోడ్. దట్ ఈస్ యూనిలేటరల్ కాంట్రాక్ట్, ఏకపక్ష కాంట్రాక్ట్ అంటాం. అంటే రెండు పక్షాలలో ఒక పక్షం తన యొక్క పని నెరవేర్చింది, గవర్నమెంట్ ఏం చేసింది, డబ్బులు మొత్తం ఇచ్చేసింది కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ పనే పెండింగ్ ఉన్నది, రోడ్ వేయడం అనే పని. డూ యూ అండర్స్టాండ్? దట్ ఈస్ నోన్ యాజ్ యూనిలేటరల్ కాంట్రాక్ట్. యూనియన్ మీన్స్ సింగిల్. So in a contract, two parties will be there. One party completed its task, another party has to finish its task. ఒక పార్టీ తన యొక్క బాధ్యతను నెరవేర్చింది, రెండో పార్టీ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సిన స్థితి ఉంటే దాన్ని యూనిలేటరల్ కాంట్రాక్ట్ అంటారు. బైలేటరల్ అంటే ద్విపక్ష కాంట్రాక్టు, రెండు పక్షాలు కూడా తమ యొక్క పనులను నెరవేర్చాల్సిన స్థితి ఉంటే దాన్ని బైలేటరల్ కాంట్రాక్టు అని పిలవడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. నేను చెప్పింది ఇక్కడ ఉంది. ఓకే, ఆఫర్. ఆఫర్ అంటే ఏమి చెప్పాను ఇంతకుముందు, ఆఫరు, ప్రపోజల్, యాక్సెప్టెన్స్ అట్లా రకరకాల పదాలు చెప్పాను కదా ఇంతకుముందు. ఆఫర్ ఇవ్వడం అంటే ఏంటంటే వాట్ ఈజ్ ఆఫర్? ఇది మీకు ఆఫర్ చేశాను, నేను మీకు డిన్నర్ ఆఫర్ చేశాను అన్నాను అనుకోండి, ఏంటిదని ఆఫర్? మీరు అందరి సెక్షన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఆఫర్ 2 of A, 2 of A, ఓకే, 2 of A అని చదవాలి. చూడండి, అది ఏమిటి అంటే ఒక వ్యక్తి ఇంకొకరికి ప్రతిపాదించడం జరిగితే, ప్రపోజల్ ఫార్వర్డ్ చేయడం జరిగితే, దానికి సంబంధించి ఆ వ్యక్తి ఆ పని చేస్తాను లేదా చేయను ఏదో ఒకటి చెప్పాలి. ఈ రోజు నేను మీకు ఫస్ట్ యూనిట్ చెప్తాను, మీరు యూనిట్ నోట్స్ మొత్తం మీకు ఆల్రెడీ షేర్ చేసింది రాయాలి అని నేను మీకు చెప్పాను అనుకోండి. మేము ఒక రోజులో రాయలేము సార్, ఒక వారం 2 రోజులు టైం ఇవ్వండి సార్, ఆదివారం రాసి ఆదివారం టైం ఇస్తే సోమవారం చూపిస్తామని చెప్పచ్చు. లేదా రేపటి వరకు రాసి చూపిస్తాం సార్, మాకేం పనులు లేవు ఈరోజు, మధ్యాహ్నం అయినా కూర్చొని రాత్రి 1 గంట వరకు కూర్చొని రాసి చూపిస్తాం సార్ రేపు అని కూడా చెప్పచ్చు. ఇక్కడ 2 చాయిస్ ఉంది. ఓకే, సో దట్ ఈస్ నోన్ యాజ్ ఆఫర్. See, according to section 2 of A, when a person made a proposal, when he signifies to another his willingness to do or to abstain from doing something, ఒక పని చేయడానికి కానీ లేదా చేయకుండా ఉండడానికి కానీ తన అంగీకారాన్ని తెలిపితే దాన్ని మనం ఏమంటామండి, ఆఫర్ అంటాం. సో విల్లింగ్నెస్ టు డూ సంథింగ్. చూడండి, విల్లింగ్నెస్ అంటే ఏంటి? ఇష్టం, నేను ఆ పని చేస్తానని ఇష్టం తెలియజేయడానికి. లేదా టు అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. అబ్స్టైన్ అంటే చేయను అని చెప్పడం, ఒక పని నెరవేర్చలేను అని చెప్పడం. అది చెప్పడం జరిగితే దాన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆఫర్ అంటాం. ఓకేనా? ఆఫర్లో కూడా కొన్ని దీస్ ఆర్ ది ఆఫర్స్, దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఆఫర్స్. ఎక్స్ప్రెస్ ఆఫర్. ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్స్ప్రెస్ అంటే బయటికి చెప్తాం క్లియర్గా. ఇంప్లాయిడ్ అంటే చెప్పము, మన బస్ ఎక్కగానే ఇట్ ఈస్ ఇంప్లాయిడ్, టికెట్తో డబ్బులు ఇస్తామనేది ఇంప్లాయిడ్. రెస్టారెంట్కి పోగానే ఇంప్లాయిడ్ డబ్బులు ఇస్తామని తినడానికి, అంతేనా కాదు? సో దట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే బహిరంగంగా వెల్లడి చేయటము. ఇంప్లాయిడ్ అంటే అది బహిరంగంగా వెల్లడి చేయకుండా ఉండటము, చేయకుండా మనం అంగీకరించడము. స్పెసిఫిక్ ఆఫర్, జనరల్ ఆఫర్. స్పెసిఫిక్ ఆఫర్ అంటే మీకు ప్రత్యేకమైన ఆఫర్. అంటే ఇప్పుడు చూడండి, మీ క్లాస్లో ఉన్న ఇంతమందిలో నేను ఇతను ఒక్కనే నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి, దట్ ఈస్ స్పెసిఫిక్. అట్లా కాకుండా మీ అందరినీ కనుక క్వశ్చన్ అడిగాను అనుకోండి, భారత కాంట్రాక్ట్ చట్టం ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? ఎస్, ఏ సంవత్సరం? వెరీ గుడ్, 1872. దట్ ఈస్ జనరల్ క్వశ్చన్, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. స్పెసిఫిక్ అన్నప్పుడు ఇతను లేనప్పుడు ఇతను మాత్రమే చెప్పాలి. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ఆఫర్ అండ్ స్పెసిఫిక్ ఆఫర్. జనరల్ ఆఫర్ అంటే ఎవరైనా ఆఫర్ చేయొచ్చు దానికి. నేను ఈ పని చేయమని మీ అందరూ ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్టర్లు అనుకోండి, ఇక్కడ నుంచి అక్కడికి రోడ్ వేయడానికి
మీరు ఎవరు ముందుకు వస్తారంటే అందరూ ఓపెన్ చెప్పచ్చు, సార్ మేము ఓకే చేస్తున్నాను. అట్లా కాకుండా అతన్ని లేపి, బాబు కాంట్రాక్టర్ దేవుడి బాబు నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి రోడ్ వేయడానికి నీకు ఇష్టమేనా అంటే దట్ ఈస్ స్పెసిఫిక్ ఆఫర్. అతనికి మాత్రమే ఇచ్చాను నేను ఆఫర్, అందరికి కాదు. ఓకే, స్పెసిఫిక్ మీన్స్ ఇట్ ఈస్ విత్ రిలేషన్ టు ఏ సింగిల్ పార్టీ. జనరల్ మీన్స్ ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. ఓకే, దెన్ క్రాస్ ఆఫర్. వాట్ ఈస్ క్రాస్ ఆఫర్? వాట్ ఈస్ క్రాస్ ఆఫర్? క్రాస్ చేయడం అంటే ఏంటంటే క్రాస్ చేయడం అంటే ఏంటి? ఎస్, వాట్ ఈస్ ఇన్ బై క్రాస్? ఒకటి మీకు చెప్పిన దానికి ఎదురు మీరు ఆఫర్ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ క్రాస్ ఆఫర్. ఓకేనా? మీకు ఒకటి ఆఫర్ ఇచ్చారు, నువ్వు రోడ్డు అక్కడ నుంచి ఇక్కడికి వేయాలని ఆఫర్ ఇచ్చామనుకోండి, నువ్వు ఇంకొకటి ఆఫర్ చేస్తావు. ఏంటి? వైట్ సిమెంట్తో అయితేనే వేస్తాను, లేదా ఫలానా షాప్లో కొంటేనే నేను చేస్తాను అని ఒక ఆఫర్. ఇప్పుడు మనం ఇల్లు కట్టే మేస్త్రిని చూస్తాం, వాళ్ళు ఏంటి మనం ఏం చెప్పినా వాళ్ళు సిమెంట్ ఇక్కడ నుంచే తేవాలంటారు, లేకపోతే ఈ కలర్ అక్కడ నుంచే తేవాలంటారు. మనం ఏం చెప్తే వాళ్ళు నచ్చదు, సార్ అక్కడ ఏదో ఇది ఉంది సార్ ఫాల్ట్ ఉన్నది అంటారు, మరి ఏదో కారణం చెప్పి వాళ్ళు చేస్తారు. దట్ ఈజ్ ఏమంటాం? దట్ ఈజ్ క్రాస్ ఆఫర్. ఒకరు ఇచ్చిన ఆఫర్కు వ్యతిరేకంగా ఇంకొక ఆఫర్ ఇస్తారు వాళ్ళు. ఓకేనా? దెన్ కౌంటర్ ఆఫర్, స్టాండింగ్ ఆఫర్. స్టాండింగ్ ఆఫర్ అంటే ఏంటండి? దానికి లిమిట్ లేదు, ఎవరైనా వితౌట్ ఎనీ లిమిట్. అది టైం కూడా స్పెసిఫికేషన్ ఉండదు, మీరు ఎప్పుడైనా సరే దాన్ని ఒప్పుకోవచ్చు అనేది ఉంటుంది. దట్ ఈస్ స్టాండింగ్ ఆఫర్. అంటే మీరు ఆలోచించుకోవడానికి కానీ మీరు అంగీకరించడానికి కానీ ఎటువంటి టైం లిమిట్ స్పెసిఫై చేయరండి. మీరు నా షర్ట్ కొడతారా అనేది ఒక క్వశ్చన్ వేసాను అనుకుంటా, దట్ ఈస్ దానికి మీరు ఆన్సర్ ఎప్పుడు ఇవ్వాలని చెప్పట్లేదు నేను, మీరు ఆలోచించుకొని ఎప్పుడైనా చెప్పండి. దట్ ఈస్ స్టాండింగ్ ఆఫర్. ఓకే, అలా కాకుండా కౌంటర్ ఆఫర్ అంటే ఏంటి? కౌంటర్ వేయడం అంటే ఏంటంటే వ్యతిరేకంగా వేయడం. ఇట్ ఈస్ ఎగెయిన్స్ట్ సంథింగ్, దట్ ఈస్ ఆఫర్. ఓకే, ఒక ఆఫర్కు వ్యతిరేకంగా ఇంకొక ఆఫర్ ఇవ్వడం జరిగితే దట్ ఈస్ నోన్ యాజ్ కౌంటర్ ఆఫర్. ఒక ఆఫర్ను మనము సపోర్ట్ చేస్తున్నామో లేదా వ్యతిరేకిస్తున్నామో దానికంటే మెరుగ్గాను ఇంకొక ఆఫర్ను తయారు చేసి ఒక పార్టీకి అందజేయడం జరిగితే దట్ ఈస్ నోన్ యాజ్ కౌంటర్ ఆఫర్. ఓకే, దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఆఫర్స్. చూడండి, క్రాస్ ఆఫరు, కౌంటర్ ఆఫరు, స్టాండింగ్ ఆఫర్. when both the persons are making identical offers to each other in ignorance of others offer. So అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది క్లియర్గా అర్థం కావడానికి, దీనికి ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే చూడండి ఒక్కసారి, when both the persons are making identical offers. నేను ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఆఫర్లు నడుస్తున్నాను. ఆఫర్ అంటే ఇప్పుడు మీరు ఏది బట్టల షాప్లో వాళ్ళు ఇస్తారు కదా, దసరా ఆఫరు, దీపావళి ఆఫరు, రిపబ్లిక్ డే ఆఫర్, ఇట్లాంటి ఆఫర్ కాదు, మామూలు ఆఫర్. ఆఫర్ అంటే పని చేయడం లేదా చేయకపోవడానికి సంబంధించిన ఒక నిర్దేశం అనుకోండి. ఓకే, నేను ఒకటి ఆఫర్ ఇస్తున్నాను, నేను ఒకటి ఫలానా పని చేస్తాను అని చెప్పి ఒక ఆఫర్ ఇస్తున్నాను, అతను కూడా ఇంకొక ఆఫర్ ఇస్తున్నాడు. అతను ఇచ్చింది నాకు తెలియదు, నేను ఇచ్చింది ఆయనకు తెలియదు. ఎట్ ఏ టైం వీఆర్ గివింగ్ ఆఫర్స్. Did you understand? నేను ఇచ్చేది అతనికి తెలియదండి, అతను ఇచ్చేది కూడా నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో నేను అతనికి ఒకటి మెసేజ్ ఇవ్వడానికి ఫోన్ సెల్ తీసుకున్నానండి. సేమ్ ఇదే టైంలో అతను కూడా నాకు మెసేజ్ ఇవ్వడానికి సెల్ తీసుకున్నాను. నేను ఒకటి మెసేజ్ అతనికి ఇచ్చాను, అతను ఇచ్చిన మెసేజ్ నాకు వచ్చింది. నాకు అతని ఆఫర్ తెలియదు, అతను ఇచ్చిన ఆఫరు నాకు తెలియదు, నేను ఇచ్చిన ఆఫర్ అతనికి తెలియదు. ఎగ్జాక్ట్లీ సేమ్ టైంలో పోయింది, నేను ఇచ్చిన మెసేజ్ అతనికి పోయింది, అతను ఇచ్చిన మెసేజ్ నాకు వచ్చింది. That is known as cross offer. Okay, both also do not know what the other person is offering. Okay, na తెలవకుండా ఒకరికొకరం నేను ఒక పని చేయడానికి కానీ లేదా ప్రతిపాదన సిద్ధం చేసుకోవడానికి కానీ ఒక పని చేయకుండా ఉండడానికి కానీ ఆఫర్లు ఇచ్చుకుంటాం. అది మ్యూచువల్గా ఒకరికొకరికి తెలియదు, సేమ్ టైంలో జరిగిపోతే నేను ఇచ్చింది అతనికి వెళ్తుంది, అతను ఇచ్చింది నాకు వస్తుంది.
సో దట్ ఈస్ నోన్ యాజ్ క్రాస్ ఆఫర్. దెన్ కౌంటర్ ఆఫర్. కౌంటర్ ఆఫర్ అంటే చూడండి, క్రాస్ ఆఫర్లో ద డిఫరెన్స్ యూ కెన్ సీ. సెకండ్ సెంటెన్స్లో ఉంది చూడండి, క్రాస్ ఆఫర్లో ఐడెంటికల్ అనే పదం ఉందా చూడండి. ఆర్ ఐడెంటికల్ అంటే ఏంటి? సిమిలర్, ఒకటే విధమైన ఆఫర్స్ ఉంటాయి క్రాస్ ఆఫర్లో. అదే కౌంటర్ ఆఫర్లో ఏముంటాయండి? థర్డ్ సెంటెన్స్లో ఉంది చూడండి, నాట్ ఐడెంటికల్ అనే పదం ఉంది చూసారా. విచ్ ఆర్ నాట్ ఐడెంటికల్. నాట్ ఐడెంటికల్ అంటే ఒకటే విధమైనవి కావు. నేను ఇచ్చిన ఆఫర్ ఒక విధంగా ఉంది, అతను ఇచ్చిన ఆఫర్ ఇంకొక విధంగా ఉంది. సో దట్ ఈజ్ నోన్ యాజ్ కౌంటర్ ఆఫర్. నేను ఇచ్చిన దానికి వ్యతిరేకంగా, మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను, ఒక ఆఫర్కి వ్యతిరేకంగా ఇంకొక ఆఫర్, నేను ఇచ్చిన దానికి అతను ఇచ్చిన ఆఫర్కు సంబంధం లేదు, వ్యతిరేకంగా ఉంది. ఇఫ్ దే ఆర్ బోత్ ఐడెంటికల్, దట్ ఆఫర్ ఈజ్ నోన్ యాజ్ క్రాస్ ఆఫర్. ఇఫ్ దే ఆర్ నాట్ ఐడెంటికల్, దట్ ఆఫర్ ఈజ్ నోన్ యాజ్ కౌంటర్ ఆఫర్. ఓకే, లాస్ట్ వన్ స్టాండింగ్ ఆఫర్. నేను మీకు చెప్పినట్టుగా దాంట్లో టైం స్పెసిఫై చేయరండి, ఎప్పుడైనా అంగీకరించవచ్చు, ఆ ప్రతిపాదనని ఎప్పుడైనా అంగీకరించవచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ స్టాండింగ్ ఆఫర్. సి an offer which remains continuously enforceable for a certain period of time. దాంట్లో టైం స్పెసిఫై చేస్తే ఆ టైం వరకు మనం అంగీకరించవచ్చు, అంతేగాని ఇమీడియట్లీ ఇప్పుడే చెప్పండి మీరు అని ఉండదండి. మెన్షన్, దే విల్ మెన్షన్ సర్టెన్ టైం. ఓ 2 రోజులు 3 రోజులు టైం తీసుకొని ఆలోచించుకొని యూ టేక్ యువర్ ఓన్ టైం. బట్ యూ టెల్ మీ వెదర్ యూ ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ ఆఫర్ ఆర్ నాట్. దీన్ని అంగీకరిస్తున్నావా ఈ ప్రతిపాదనను, లేదా అంగీకరించడం లేదా అని చెప్పడానికి మీకు అవకాశం అనేది ఇవ్వటం జరుగుతుందండి. దట్ ఈస్ నోన్ యాజ్ స్టాండింగ్ ఆఫర్. ఓకే, చూడండి, లీగల్ రూల్స్ ఫర్ ఆఫర్. ప్రతిపాదనకు సంబంధించి, ఆఫర్కు సంబంధించి ఇవి కొన్ని రూల్స్ అండి. ఆఫర్ మస్ట్ బి గివెన్ విత్ అన్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. అది అన్నిట్లలో ప్రతి టాపిక్లో కూడా కాంట్రాక్ట్కి సంబంధించి లీగల్ రిలేషన్షిప్ అనేది ఉండాలండి. వాట్ ఈజ్ లీగల్ రిలేషన్షిప్? ఇట్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. చట్ట వ్యతిరేకమైన పనికి ఆఫర్ అనేది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. మీరు కోర్టుకు పోలేరు దాన్ని తీసుకొని. ఓకే, దెన్ ఆఫర్ మస్ట్ బి డెఫినెట్. డెఫినెట్ అంటే బ్రాకెట్లో ఉండేవన్నీ కేసులు అండి, గుర్తుపెట్టుకోండి. కేసు అంటే ఈ వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులను బేస్ చేసుకొని అవి ఏ ఇద్దరి మధ్యన కొట్లాట అయినప్పుడు కేసు తీర్పు ఇవ్వటం జరిగిందో దాన్ని బేస్ చేసుకొని దాన్ని మనం బ్రాకెట్లో పెట్టుకోవడం జరిగింది. ఆఫర్ మస్ట్ బి డెఫినెట్ అంటే ఏంటంటే క్లియర్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ఓకేనా, నేను నా బండి నీకు ఇస్తాను అంటే ఆ బండి ఏం బండో చెప్పాలండి. అది హీరో హోండానా లేకపోతే బుల్లెట్ బండే ఏదైనా చెప్పాలంటే నా బండి నీకు అమ్ముతానంటే ఏం బండి అది చెప్పాలి కదా. ఇట్ షుడ్ బి క్లియర్. అది కొని ఎన్ని సంవత్సరాలు అయింది నేను కొని, అది ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది, దాని కలర్ ఏంటి, దాని ఇంజన్ కెపాసిటీ ఏంటి, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్. సో ఆఫర్ మస్ట్ బి డెఫినెట్, అది స్పష్టంగా ఉండాలి. దేర్ ఈస్ ఎ క్లియర్ కట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆఫర్ అండ్ ఇన్విటేషన్ టు ఆఫర్ అండ్ ఇన్విటేషన్ టు సేల్. చూడండి, ఆ మూడింటికి మధ్య తేడా ఉందండి, గమనించండి. ఆఫర్కి ఇన్విటేషన్ టు ఆఫర్. ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే టెండర్ వేయటం. మీకు తెలుసు టెండర్ గురించి, మీరు విన్నరండి, పేపర్లో పత్రికలో చూసుకుంటారు. టెండర్ అని, టెండర్ వేయడానికి చేస్తారు నార్మల్గా. గవర్నమెంట్ పనులకు టెండర్ వేస్తారండి నార్మల్గా. టెండర్ అంటే ఏంటంటే టెండర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్విటేషన్ టు ఆఫర్. నేను ఈ పని చేస్తాను అని ముందుకు రావటం, దానికి టెండర్ వేస్తారు. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరు తక్కువకు చేస్తారో పని వాళ్ళకి ఇస్తుంది. నార్మల్ ప్రొసీజర్, సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే, సేమ్ కండిషన్స్ ఉంటే ఎవరు తక్కువ డబ్బులకు ఆ పని చేస్తామని ముందుకు వస్తారో వాళ్ళకి ఇస్తుంది గవర్నమెంట్. దట్ ఈస్ ఆ ప్రాసెస్లో మనం ఏమంటామంటే ఇన్విటేషన్ టు ఆఫర్ అంటాం. దెన్ ఇన్విటేషన్ టు సేల్ అంటే అమ్మడానికి అంగీకారం తెలపడం ఇన్విటేషన్. దేర్ ఈస్ ఎ క్లియర్ కట్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, దెన్ ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్. కమ్యూనికేట్ చేయడం అంటే ఏంటి? తెలియజేయడం. ఇట్ షుడ్ బి కమ్యూనికేటెడ్. మనం ఎవరికి ఆఫర్ ఇస్తున్నామో వాళ్ళకి తెలవాలి. తెలపకపోతే నా మనసులో అనుకున్న సార్ అంటే సరిపోదు. ఓకే, ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్. దెన్ మ్యూర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రైస్ ఈజ్ నాట్ ఎన్ ఆఫర్. ధర చెప్తే ఆఫర్ అయినట్టు కాదండి. ధర చెప్పి వాళ్ళకి క్లియర్గా కమ్యూనికేట్ చేసి వాళ్ళకు అర్థమైందా లేదా కనుక్కొని మనము రాతపూర్వకంగానో లేదా నోటి మాట పూర్వకంగానో సాక్షులతోటో ఏదైనా అనుకుంటేనే, క్లియర్ కట్గా ఉంటేనే దట్ ఈజ్ నోన్ యాజ్ ఆఫర్. ఓకే, ఆఫర్కు ఆపోజిట్ ఏంటంటే యాక్సెప్టెన్స్. మనం ఆఫర్ ఇస్తున్నాము, వాళ్ళు ఏం చేస్తారో యాక్సెప్ట్ చేస్తారు. మీకు ఇంతకుముందు ఆఫర్ ఒకసారి చూడండి. ఆఫర్ యాజ్ పర్ సెక్షన్ 2 of A
యాక్సెప్టెన్స్ సెక్షన్ 2 ఆఫ్ బి. ఆఫర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సెకండ్ వచ్చేది యాక్సెప్టెన్స్ ఉంది. ఆఫర్ ఉంటేనే యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఓకేనా? సో యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే అంగీకారం. ఆఫర్కు అంగీకరించామా లేదా అనేది చెప్తాను. నీకు ఆఫర్ వచ్చిందని, నీకు ఉద్యోగంలో ఆఫర్ వచ్చిందండి, ఒక ఆఫర్, 2 ఉద్యోగాలు ఒకటేసారి వచ్చినాయి అనుకోండి, 2 ఆఫర్లు ఒకటేసారి వచ్చినాయి. ఒకటి అంగీకరిస్తారు, ఇంకొకటి అంగీకరించాలి కదా. నాకు ఇంతకంటే బెటర్ అవకాశం వచ్చింది సార్, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అని చెప్తాను. దట్ ఈస్ ఇన్యాక్సెప్టెన్స్. నువ్వు ఒప్పుకోవు దాన్ని. దేనికైతే ఆఫర్ ఏదైతే వచ్చిందో, దేనికైతే వెళ్తున్నారో దాన్ని మీరు అంగీకరిస్తారు. ఓకే, ఆఫర్కు వ్యతిరేకంగా వచ్చేది యాక్సెప్టెన్స్. అకార్డింగ్ టు సెక్షన్ 2 ఆఫ్ బి, when a person made a proposal to another to whom proposal is made, if proposal is assented thereto, it is called acceptance. అంటే ప్రతిపాదనకు మన యొక్క అంగీకారాన్ని తెలపడం, మన యొక్క సమ్మతిని తెలపడమే అంగీకారము. ఎవరైనా ప్రతిపాదన చేశారు మీకు, దానికి సంబంధించి మీరు దానికి ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవడం లేదా అనేది తెలియజేయటమే అంగీకారం. ఆ పని మీకు సమ్మతమేనా కాదా అని తెలియజేయటమే యాక్సెప్టెన్స్, అంగీకారం. ఓకే, legal rules for acceptance. These are the legal rules for acceptance. Acceptance must be given as per the mode prescribed by the offerer. ఎవరైతే మీకు ప్రతిపాదించారో, నువ్వు ఈ పూర్వకంగా నాకు తెలియజేయాలి అంటే అదే పూర్వకంగా తెలియజేయాలి. నువ్వు నోటి మాట ద్వారా చెప్పినా ఓకే అంటే నోటి మాట ద్వారా చెప్పాలి. నువ్వు రాతపూర్వకంగానే చెప్పాలి అంటే రాతపూర్వకంగానే వేయాలి. నువ్వు వాట్సాప్లో మెసేజ్ పెట్టు అంటే వాట్సాప్లోనే మెసేజ్ పెట్టాలి. నువ్వు మెయిల్ చేయి అంటే మెయిల్లోనే పెట్టాలి. నువ్వు ఫేస్బుక్లో పెట్టంటే ఫేస్బుక్లోనే పెట్టాలి. ఓకే, అది ఆఫరర్ ఎవరైతే ఉన్నారో, మీ ముందు ప్రతిపాదన ఎవరైతే పెట్టారో వాళ్ళు అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నువ్వు నీ అంగీకారం ఫలానా విధంగానే తెలియజేయి అని. వాళ్ళు ఏ రకంగానైతే తెలియజేయడం జరిగిందో ఆ మోడ్లోనే, ఆ పద్ధతిలోనే నువ్వు నీ యొక్క యాక్సెప్టెన్స్ తెలియజేయాలి. వాళ్ళు రాతపూర్వకంగా అంటే నువ్వు వాట్సాప్లో పెడితే అది యాక్సెప్టెన్స్ అనబడదు. ఓకేనా? వాళ్ళు మెయిల్ ద్వారా తెలియజేయటం, నువ్వు మెయిల్ చేయకుండా ఓరల్గా చెప్తే, నోటి మాటగా చెప్తే అది అంగీకారం కాదు. యాక్సెప్టెన్స్ మస్ట్ బి గివెన్ బిఫోర్ ద ల్యాప్స్ ఆఫ్ టైం. అందులో చెప్పారండి, నువ్వు సాయంత్రం 5 వరకు నాకు చెప్పు అని చెప్పాను. ఇలా సాయంత్రం 5 వరకు కాకుండా పొద్దున 5 వరకు చెప్పాడు. అది చెల్లుతుందా? చెల్లదు. బికాస్ ల్యాప్స్ ఆఫ్ టైం ఇస్ దేర్. ఆ టైం మస్ట్ బి గివెన్ బిఫోర్ ద ల్యాప్స్ ఆఫ్ టైం. అందులో పేర్కొన్న టైం కంటే ముందే చెప్పాలి. లేదా టైం మెన్షన్ చేయకపోతే రీజనబుల్ టైంలో చెప్పాలి, అంటే సముచితమైన సమయంలో చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి తీసుకోండి, పెళ్లి ప్రస్తావన తీసుకోండి. ఒక అమ్మాయి తరపు సంబంధం వాళ్ళు మీ దగ్గరికి వచ్చారండి, మీ ఇంటికి వచ్చారు. మీ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మీ తల్లిదండ్రులు కోరారు. ఓకే, మీరు సమాధానం ఇవ్వడానికి కొన్ని రోజులు తీసుకుంటారు. నార్మల్గా 10 రోజుల్లో 2 వారాల్లో తీసుకుంటారు. మీరు 10 సంవత్సరాలైనా చెప్పలేదు అనుకోండి, దాని వల్ల అప్పటి వరకు అమ్మాయిని పెళ్లి చేయని చూస్తారా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రీజనబుల్ టైం, సముచితమైన సమయం ఇస్తారు మీకు 10 రోజులు, 2 వారాలు, లేదా మ్యాక్సిమం నెల చూస్తారు. తర్వాత ఇంకా బెటర్ ఆప్షన్ సంబంధం ఏదైనా ఉంటే దట్ ఈజ్ అనేది రీజనబుల్ టైం, సముచితమైన సమయం ఇస్తారు. మీరు 5 ఏళ్ళు తీసుకుంటారంటే మీరేం చెప్పకుండా 5 ఏళ్ళు ఉంచితే అమ్మాయి పెళ్ళి అయిపోయి ఉంటారు. నాకు ఇష్టమైన మీరు 5 ఏళ్ళు తర్వాత పోయి చెప్పినా కానీ దానికి ఫలితం ఏమైనా ఇట్ విల్ నాట్ బి ఎనీ యూస్. ఓకే, సో యాక్సెప్టెన్స్ ఇచ్చేది అందులో ఆఫర్ ఎవరైతే ఉన్నారో అందులో టైం మెన్షన్ చేస్తే ఆ టైం లోపల ఇవ్వాలి, లేదా సముచితమైన సమయం లోపల ఇవ్వాలి. యాక్సెప్టెన్స్ మస్ట్ బి అన్కండిషనల్. అన్కండిషనల్ మీన్స్ వితౌట్ ఎనీ కండిషన్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎటువంటి షరతులు పెట్టద్దు నువ్వు. ఎటువంటి షరతులు అంటే, నువ్వు బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని వస్తేనే నేను ఆ పని చేస్తాను, నువ్వు తెల్ల గుర్రం మీద వస్తేనే నేను ఆ పని చేస్తాను, నువ్వు నా నల్ల పిల్లిని ఎమ్మటేసుకొని వస్తేనే నేను ఆ పని చేస్తాను అనే కండిషన్స్ అనేవి పెట్టవు. యూ షుడ్ నాట్ ఫార్వర్డ్ అప్ ఫర్ ఎనీ కండిషన్స్. ఓకే, నువ్వు ఏదైతే ప్రతిపాదనకి నీ అంగీకారాన్ని తెలియజేశావో అది షరతులు లేకుండా అంగీకరించడం అనేది జరగాలి. యాక్సెప్టెన్స్ మే బీ గివెన్ బై ఎనీ పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ జనరల్ ఆఫర్. మీకు జనరల్ అంటే ఏం చెప్పాను? సాధారణం, ఎవరైనా ఇవ్వచ్చు దానికి అంగీకారం. మీరు ఎవరైనా పని చేస్తారు, ఈ కుర్చీ ఇక్కడి నుంచి అక్కడికి వేయాలి అని నేను
ఆఫర్ ఇచ్చాననుకోండి మీకు, మీరు యాక్సెప్టెన్స్ ఎవరన్నా ఇవ్వచ్చు. ఏదో లాస్ట్ బెంచ్లో కూర్చున్న అబ్బాయి వచ్చి అక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ జనరల్ ఆఫర్ ఎనీ పర్సన్ కెన్ బి గివింగ్ హిజ్ యాక్సెప్టెన్స్ టు డూ దట్ యాక్టివిటీ ఆర్ నాట్ డూ దట్ యాక్టివిటీ. నేను పని చేయొద్దు అని ఓపెన్గా చెప్పాను అనుకోండి, ఆ పని ఎవరైనా సరే అందరూ అంగీకరించచ్చు. నేను ఆ పని చేయను సార్ లేదా చేస్తాను సార్. ఓకేనా? సో జనరల్ ఆఫర్ ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ ఎవరైనా దానికి ఇవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ జనరల్ ఆఫర్ ఎనీబడి కెన్ గివ్. యాక్సెప్టెన్స్ మే బి గివెన్ బై ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఇన్ ఏ కేస్ ఆఫ్ స్పెసిఫిక్ ఆఫర్. ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే ఆఫర్ ఇస్తే ఆ వ్యక్తే దానికి అంగీకారం చేస్తాను. అప్పుడు అది జనరల్ ఆఫర్ కాదు కదా, ఇతన్ని మాత్రమే నేను క్వశ్చన్ చేశాను, ఇతనికి మాత్రమే నేను ఆఫర్ ఇచ్చాను, అతను మాత్రమే దానికి అంగీకరించాను. ఇన్ కేస్ ఆఫ్ స్పెసిఫిక్ ఆఫర్ ఓన్లీ దట్ పర్టికులర్ స్పెసిఫిక్ పర్సన్ షుడ్ యాక్సెప్ట్. అప్పుడు అందరూ లేచి చెప్తామంటే కుదరదు, అప్పుడు అందరూ లేచి యాక్సెప్ట్ చేస్తామంటే కుదరదు. దెన్ యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్. అది నా దగ్గరే ఉంచుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను చేయదలుచుకున్న పని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అయితే నేను వెంటనే చెప్తే సరిపోతుంది, కానీ వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి కదండి. కమ్యూనికేట్ చేయకపోతే అది నెరవేరడం అనేది జరుగుతుందని ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్. నెక్స్ట్ మెంటల్ యాక్సెప్టెన్స్ ఈజ్ నో యాక్సెప్టెన్స్ ఆర్ యాక్సెప్టెన్స్ మస్ట్ నాట్ బి డిరైవ్డ్ ఫ్రమ్ సైలెన్స్. మెంటల్ అంటే ఏంటి? మెంటల్ అంటే పిక్చర్ కాదు ఇక్కడ అర్థం. మనసులో ఉంచుకుంటే సరిపోతుంది, బయటకు చెప్పారు. వాళ్ళు ఆఫరించారు, నువ్వు అంగీకరిస్తున్నావా లేదా అనేది ఓపెన్గా చెప్పాలి. అలానే చూడండి, యాక్సెప్టెన్స్ సైలెన్స్గా ఉన్నామని చెప్పి యాక్సెప్టెన్స్ అని తీసుకోవద్దు. ఓకేనా? నువ్వు సైలెన్స్గా ఉన్నామని చెప్పి నీకు ఇష్టమే అనుకుని నేను ప్రొసీడ్ కావడానికి అవకాశం లేదు. ఓకే, సైలెన్స్ మస్ట్ నాట్ బి డిరైవ్డ్ యాజ్ యాక్సెప్టెన్స్. ఓకే, యాక్సెప్టెన్స్ మస్ట్ నాట్ బి ప్రెసిడెంట్ టు ఆఫర్. నీకు ఎవరైనా ప్రతిపాదన ఇస్తే దానికి అంగీకారం జరపాలి. ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే ప్రతిపాదన ఉంటుంది, తర్వాత యాక్సెప్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏమి అనకముందు నువ్వే యాక్సెప్టెన్స్ ఇస్తావు. సో యాక్సెప్టెన్స్ షుడ్ ఫాలో ఆఫర్. ఆఫర్ను అనుసరించి యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది, అంతేగాని యాక్సెప్టెన్స్ ముందు ఉండదు. ఆఫర్ కంటే ముందు యాక్సెప్టెన్స్ అనేది ఉండదండి. ఓకేనా? ప్రతిపాదన తర్వాతనే అంగీకారం అనేది ఉంటుంది. సో యాక్సెప్టెన్స్ మస్ట్ నాట్ బి ప్రెసిడెంట్ టు ఆఫర్. రివోకేషన్ ఆఫ్ ఎన్ ఆఫర్. రివోకేషన్ ఆఫ్ ఎన్ ఆఫర్ అంటే మనము దాన్ని అంగీకరించిన తర్వాత మళ్ళీ వెంటనే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయడానికి లేదా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కానీ మనము ఒప్పుకున్నాము, మళ్ళీ కొంచెం సమయం తీసుకొని ఆలోచించిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వేస్ట్ అనిపించింది అనుకోండి, అట్లా చేయొచ్చా? చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కానీ అంగీకరించాను, నాకు ఇష్టమైన నేను అంగీకరించాను, ఒప్పుకున్నా, అది ఆ తల్లిదండ్రులకు చేరవేసే లోపల నేను మళ్ళీ మార్చుకోవచ్చు. అర్థమైందా? ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ ఊరు వేరు, చాలా దూరం ఉంది. మధ్యవర్తికి మనం చెప్పాము, బాబు మేము అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టమే అని చెప్పి మా తల్లిదండ్రులు చెప్పారు. ఆ మధ్యవర్తి పోయి వాళ్ళ ఇంట్లో చెప్పాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లేదు, ఫోన్ కమ్యూనికేషన్ లేదు, ఆ రోజు నెట్వర్క్ డౌన్ ఉన్నది, వాట్సాప్ కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు. వాళ్ళ వరకు పోయే వరకు మనం మళ్ళీ మార్క్స్ చెప్పచ్చు కదా మధ్యవర్తి. ఓకేనా? యాక్సెప్టెన్స్ మనం ఇచ్చినాక మళ్ళీ దాన్ని రివోకేషన్ కూడా చేయొచ్చు. రివోకేషన్ చేయడం అంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, దానికి ఇవ్వండి కండిషన్స్. రివోకేషన్ బై కమ్యూనికేషన్, అది ఇవి కండిషన్స్. ఆఫర్ కెన్ బి రివోక్డ్ బై ఆఫర్ ఆర్ బిఫోర్ యాక్సెప్టెన్స్. అట్లానే ఆఫర్కి ఉంటుంది, యాక్సెప్టెన్స్కి కూడా ఉంటుందండి రివోకేషన్. అంటే ఆఫర్ అని చెప్పి ప్రతిపాదించారు. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు మీ ఇంటికి వచ్చారండి, వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని మీ తల్లిదండ్రులను అడుగుతుంది. అట్లా మనసులో అనుకుని వాళ్ళు వచ్చారు. దారిలో తల్లికేమో అమ్మాయిని ఇవ్వటం ఇష్టం, తండ్రికి ఇష్టం లేదనుకో. వాళ్ళిద్దరు ఇంట్లో కూర్చున్నాక చాయ్ అన్నీ ఇస్తారు కదండి, స్వీటు, హాట్, చాయ్, టిఫిన్, ఇంకేమో ఉంటే పెట్టేస్తారు, అందరూ మాట్లాడుకుంటారు. ఆ ఇంటి పరిస్థితులు చూసి వాళ్ళకి నచ్చలేదండి. తల్లి కూడా డ్రాప్ అయింది, అనేది పేదరికంలో ఉందని నా అమ్మాయిని పంపిస్తే ఆమెను ఏం చూస్తారు.
లేదా ఏం వీక్నెస్ లేదు, ఇదంతా గలీజ్గా ఉంది, కనీసం తెలుసుకుంటే ఆ రోజున నీట్గా సర్దుకోవాలి. ఆ రోజు కూడా గలీజ్గా ఉంది ఇల్లు మొత్తం, కంపు వాసన కొడుతుంది, ఎన్ని రోజులు ఏంటో ఇల్లు ఊడిచి, ఎన్ని రోజులు ఏంటో ఇల్లు కడిగి అని అంటున్నారు. అప్పుడు తల్లిదండ్రులు డ్రాప్ అవుతుంది ప్రపోజల్, ఆఫర్ ఇవ్వడం నుంచి డ్రాప్ అవుతుంది. సో అట్లా చెప్తాం. ఆఫర్ కెన్ బి రివోక్డ్ బై ఆఫరర్ బిఫోర్ యాక్సెప్ట్. అట్లా ఆఫర్ ఇచ్చినాక అంగీకరించడానికి నువ్వు కొంత టైం తీసుకుంటావు. అమ్మాయిని పిలిచి పిలుచుకుని నువ్వు యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి కొంత టైం తీసుకున్నావు. నీకు 4-5 సంబంధాలు ఉన్నాయి నీకు ఆఫర్లో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 4-5 చూసి ఏ అమ్మాయి బెటర్ అనిపిస్తే అది చేసుకుంటావు కదా, అవునా కదా? అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆఫర్ ఇచ్చిన వాళ్ళు నువ్వు అంగీకరించే లోపల దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అంటే నీ ఇంటికి వచ్చారు, చూశారు, ఆ అమ్మాయి వాళ్ళు మిమ్మల్ని చూశారు, మీరు అమ్మాయిని చూశారు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి పోయినాక ఆలోచించుకొని ఆ సంబంధం వద్దనుకున్నాను. నువ్వు అప్పటికి అంగీకరించలేదు. నువ్వు ఇక అప్పటికి ఆ అమ్మాయిని చేసుకోవడం నీకు ఇష్టమే అని కానీ ఇష్టం కాదు అని కానీ అంగీకరించలేదు, అది చెప్పలేదు. ఆ లోపల వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సార్ మేము రాకపోతున్నాము, ఆ అబ్బాయి సంబంధం నాకు ఇష్టం లేదు, మేము వేరే చూసుకుంటాం. సో ఆఫర్ కెన్ బి రివోక్డ్ బిఫోర్ యాక్సెప్టెన్స్. ఆ ఎదుటి పార్టీ అంగీకరించే కంటే ముందే మనం ఆఫర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరీ. అది తెలియజెప్పాలి, ఆ ఎదుటి వ్యక్తికి తెలియజెప్పాలి. మాకు ఇప్పుడు ఇష్టం లేదు, అప్పుడు ఆఫర్ ఇచ్చాము కానీ ఇప్పుడు ఆఫర్ నుంచి వైదొలుగుతున్నాము అని చెప్పాలి. ఓకే, ఇఫ్ నాట్ కమ్యూనికేటెడ్ ద ఆఫర్ రిమైన్స్ వ్యాలిడ్. అట్లా చెప్పకపోతే ఆఫర్ విల్ కంటిన్యూ. ఓకే, ఇట్ షుడ్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరీ. ఆఫరర్ అంటే ఎవరైతే ప్రతిపాదన చేశారో వాళ్ళు ఆఫరర్. ఆఫరీ అంటే ఎవరికైతే ప్రతిపాదన చేయడం జరిగిందో వాళ్ళు ఆఫరీ. ఓకేనా, అది ఆఫరీ కమ్యూనికేట్ చేయాలి. చేయకపోతే అది ఇంకా ప్రతిపాదన ఉన్నట్టే. ఓకే, రివోకేషన్ బై ల్యాప్స్ ఆఫ్ టైం ఫలానా టైం లోపల మాత్రమే ఈ ఆఫర్ పనిచేస్తుంది అంటే అప్పటి వరకు మాత్రమే పనిచేస్తుంది. నువ్వు రేపటి వరకు చెప్పాలి, నువ్వు రేపు కాకుండా ఎల్లుండి వరకు చెప్తే అది పనిచేయదు. ఆఫర్ టైం అనేది రేపటి వరకే ఉంది. ఇప్పుడు మనకు డ్రైవింగ్ లైసెన్స్లో టైం ఉంటుంది కదా, 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత కూడా నాకు లైసెన్స్ ఉంది కదా, లైఫ్ టైం రాదు కదా. అట్లనే ఆఫర్ కూడా అంతేనండి. మనకు ఒక స్పెసిఫైడ్ టైం ఉంటుంది. ఆ టైం తర్వాత మనకు ఏమన్నా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటే దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవడం జరగాలి. అదర్వైజ్ బికాస్ ఆఫ్ ల్యాప్స్ ఆఫ్ టైం దట్ ఆఫర్ విల్ not continue. It is implied that offer is stopped. Okay, similarly time for yes, any doubt? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు అర్థమవుతుందనే లవ్ మ్యారేజ్ విషయమో ఇంకా తీసుకొని ఈజీగా చెప్తుంది. బిజినెస్ టర్మ్స్ అంటే మీకు కొంచెం ఇబ్బంది అవుతుందనే మన నిజ జీవితంలో మీరు పేపర్లలో చూసి సినిమాలలో చూసి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ టైం ఫర్ యాక్సెప్టెన్స్ డిపెండ్స్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్. టైం ఎంత టైం ఆఫర్ ఉంటుంది అనేది దాని యొక్క పరిస్థితిని బట్టి ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ 1 సంవత్సరం పాటు కూడా మంచిగానే ఉండగలుగుతుంది, 2 ఏళ్ళు కూడా మంచిగానే ఉండగలుగుతుంది, 3 ఏళ్ళు కూడా మంచిగానే ఉండగలుగుతుంది. అదే టమాటాలు ఉన్నాయనుకోండి, కూరగాయల పండ్లు ఉన్నాయనుకోండి, ఒక రోజు మించి ఉండగలను. ఫ్రిడ్జ్లో పెట్టడం 3-4 రోజులు ఉంటాయి, మహా అంటే బాగా ఉంటాయి. నేను టమాటాలు అమ్మడానికి నీకు ఆఫర్ ఇచ్చానప్పుడు దానికి వెంటనే స్వీకృతి పెడతాను. ఎందుకంటే నువ్వు రేపు పొద్దున్న చెప్తే అప్పటికి టమాటాలు పాడైపోయి ఉంటాయి, నాకు లాస్ అయింది. ఇస్ ఇట్ కరెక్ట్? సో ఆఫర్ ఆర్ యాక్సెప్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టాన్స్. అది టైం ఎంత టైం అనేది వ్యాలిడ్ అనేది సర్కమ్స్టాన్స్ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఓకే, పరిస్థితులను ప్రభావాలను అనుసరించి అది నడుస్తుంది. వన్స్ ల్యాప్స్డ్ ద ఆఫర్ కెనాట్ బి యాక్సెప్టెడ్. అది ఒకసారి ల్యాప్స్ అయితే టైం అయిపోయింది అనుకోండి, అది ఆఫర్ అనేది మనుగడలో ఉండదండి. ఇక నువ్వు మళ్ళా అంగీకారం ఇచ్చినా అది చెల్లదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, రివోకేషన్ బై ఫెయిల్యూర్ ఆఫ్ కండిషన్ ప్రెసిడెంట్. ఈ ఆఫర్ అనేది ఒక కండిషన్ ఆధారం చేసుకుని మనం చెప్పినట్లయితే ఆ కండిషన్ అనేది జరగకపోతే ఆఫర్ అనేది కూడా ఉండదండి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా టమాటాలు అమ్ముతాను అనే ఒక ఆఫర్ ఇచ్చాను అనుకోండి. టమాటాలు తీసుకునేటప్పుడు ఎవరైతే యాక్సెప్ట్ చేయాలో వాళ్ళు కిలో 10 రూపాయలకి అయితేనే తీసుకోండి అనే ఒక ఆఫర్ ఇచ్చారండి. అది 10 రూపాయలకి తీసుకునేటట్టయితేనే ఆఫర్ అనేది ఉంటుంది. అర్థమైంది? 10 రూపాయల కంటే తక్కువ తీసుకున్నట్టయితే నేను ఆఫర్ ఇచ్చినట్టు కాదండి. సో దెర్ ఈస్ ఎ ప్రెసిడెంట్ కండిషన్ దట్ ఈస్ లేడ్ డౌన్ దేర్.
ఇఫ్ దట్ కండిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఓన్లీ దెన్ దట్ ఆఫర్ విల్ బి వ్యాలిడ్. ఏదైతే కండిషన్ షరతులు నేను ముందు ఉంచడం జరిగిందో ఆ షరతులు నెరవేర్చడం జరిగితేనే ఆ ఆఫర్ అనేది ఉంటుంది, లేకపోతే ఆఫర్ అనేది ఉండదు. ఓకే, రివొకేషన్ బై డెత్ ఆర్ ఇన్సేనిటీ ఆఫ్ ద ఆఫర్. ఆటోమేటిక్గా ఎవరైతే ఆఫర్ ఇచ్చారో ఆ వ్యక్తి చనిపోతే అది ఆఫర్ అనేది ఉండదండి. నేను ఈ టమాటాలు అమ్ముతాను సాయంత్రం అని ఆఫర్ ఇచ్చాను, ఈ లోపల యాక్సిడెంట్ అయిపోయినాను అనుకోండి, ఆఫర్ ఇంకా ఎవరికి. సో బై డెత్ ఆర్ ఇన్సేనిటీ. ఇన్సేనిటీ అంటే పిచ్చివాడు కావాలి. యాక్సిడెంట్లో నాకు మెదడు దెబ్బతిన్న, చిన్న మెదడు చిక్కిపోయింది, పెద్ద మెదడు మోకాల్లోకి పోయింది, ఇంకేదో అయింది, నాకు మెదడే పని చేయట్లేదు. అది ఎందుకు ఆన్ చేస్తున్నాను కంప్యూటర్? ఆన్ చేయదు. ఓకే, డోంట్ టచ్ ఇట్. సో అది రివొకేషన్ బై డెత్, చనిపోవటం జరిగితే, లేదా ఇన్సేనిటీ, పిచ్చివాడు కావటం జరిగింది, అలాంటప్పుడు ఈ ఆఫర్ అనేది పనిచేయలేదు. ఆఫర్ అనేది కొనసాగడం అనేది జరగదు. సేమ్ ఆఫర్కి ఎట్లనైతే ఉన్నదో యాక్సెప్టెన్స్ కూడా కండిషన్ ఉందండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆఫర్ ఏ టైంలోనైతే యాక్సెప్ట్ చేయమన్నాడో ఆ టైం వరకే ఉంటుందండి. ఆ టైం తర్వాత యాక్సెప్ట్ చేసిన కానీ ఉండదు. అతను యాక్సెప్ట్ చేసింది ఆఫర్ వరకు చేరే వరకు మనం మార్చుకోవచ్చు నిర్ణయం. ఒకసారి చేరిన తర్వాత మాత్రం మార్చుకోవడం అనేది కుదరదు, దానికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, సో acceptance may be revoked by the acceptor at any time before the communication of the acceptance is complete. అది ఎదుటి వాళ్ళకు చెప్పే వరకు, ఎవరైతే నీకు ఆఫర్ ఇచ్చారో ఆ ఆఫర్ వరకు చేరే వరకు నీకు అవకాశం ఉంటుంది దాన్ని మార్చుకునే వరకు. ఒకవేళ అది ఆఫర్ చేరింది అనుకోండి, నువ్వు మార్చుకోలేదు, దానికి తగిన నష్టపరిహారం చెల్లించాలి. ఓకే, సిమిలర్లీ ద రివొకేషన్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ప్రపోజర్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ ది యాక్సెప్టెన్స్. నువ్వు ఎట్లా కమ్యూనికేట్ చేయాలండి వాళ్ళకు? ఎవరి ద్వారానైతే ఏ మోడ్ ద్వారా నీకు వచ్చిందో అదే మోడ్లో చెప్పాలి. నీకు ఇంటికి పెళ్లి సంబంధం మధ్యవర్తి ద్వారా వస్తే మధ్యవర్తికే చెప్పాలి. మధ్యవర్తి ద్వారా వస్తే నీ ఇంటి పక్కనకి చెప్పేవాడు నాకు ఇష్టం లేదని, అది ఎట్లా అవుతుంది? ఎవరి ద్వారా వస్తే, ఏ మార్గం ద్వారా వస్తే ఆ మార్గంలోనే నువ్వు అది యాక్సెప్టెన్స్ కానీ రివోకేషన్ అంటే దాన్ని క్యాన్సిల్ చేయడం, దాన్ని రద్దు చేయడం, అది జరగాలండి. సో దీస్ ఆర్ ది conditions for revocation of acceptance. This we will see in the next class. Consideration అంటే ప్రతిఫలం దీనికి సంబంధించింది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఈజ్ ఇట్ ఓకే? అర్థమైందండి? చూడండి, మనము ఈరోజు క్లాస్లో ఏం చూసామంటే వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్. రివోకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అండ్ ఆఫర్. దెన్ యాక్సెప్టెన్స్, వాట్ ఈజ్ యాక్సెప్టెన్స్, వాట్ ఈజ్ ఆఫర్, టైప్స్ ఆఫ్ ఆఫర్, then types of contracts, essential features of contracts, essential elements or essential features of a contract, contract ante, agreement ante, promise ante, offer ante, these all topics we discussed. అట్లనే మనకు ఒకసారి సిలబస్ చూస్తే చూడండి, సిలబస్లో అగ్రిమెంట్ అంటే కాంట్రాక్ట్ చెప్పాను కదండి, ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ చెప్పాను కదా, 10 కండిషన్స్, టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ చెప్పాను కదా, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ చెప్పానా, ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, కమ్యూనికేషన్ అండ్ రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, ఇక్కడి వరకు చెప్పాను. ఓకే, సిలబస్ ప్రకారమే చెప్తున్నాను, అందుకని సిలబస్ మీకు ఫస్ట్ స్లైడ్లోనే ఇచ్చాను. ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ బేస్డ్ ఆన్ ద సిలబస్. అదే సిరీస్లో చెప్తున్నాను. మీరు దయచేసి ఎవరైతే చదువుకోదలుచుకున్నారో, నేను ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఐ విల్ అప్లోడ్ దిస్ ఇమీడియట్లీ ఇన్ యూట్యూబ్. అట్లీస్ట్ మీ రాని మిత్రులకు షేర్ చేయండి. నేను గ్రూప్లో షేర్ చేస్తే ఇలాగ ఇక నేను ఒకసారి చెప్పానంటే మళ్ళీ చెప్పాను, మీరు దాన్ని ఎక్కడైనా వాడుకోండి. మన కాలేజీ మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. చాలా కాలేజీ లెక్చరర్స్ లేరు, ఉన్నా సరిగ్గా చెప్పరు. అంటే నేను గొప్పగా చెప్తున్నానని చెప్పటం లేదు, ఎవరికైనా బెనిఫిట్ అయితే అది మంచిది. ఏ ఒక్కరికి బెనిఫిట్ అయినా, అది ఏ కాలేజ్ స్టూడెంట్ అయినా సరే, అందరు స్టూడెంట్స్ ఎవరికైతే చదువుకోవాలన్నారో మనస్ఫూర్తిగా వాళ్ళకి షేర్ చేయండి. కొంతమంది రకరకాల ప్రదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కూలీ నాలి పనులు చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మంచిగా లేక. వాళ్ళకు తీరిక ఉన్నప్పుడు కనీసం ఎప్పుడన్నా సరదాగా క్లాసు వింటారు. ఇక్కడ ఎప్పుడైతే మీరు విన్నారో అట్లా పనులు చేసుకుంటూ
మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు క్లాస్ వింటారు కనీసం. అట్లా మీరు షేర్ చేయండి, అట్లా ఉపయోగించుకోండి. ఓకే, మీరు నేను చెప్పినప్పుడు కొందరు స్లైడ్లలో నోట్స్ రాస్తున్నారు, వెరీ గుడ్. అది మీకు కొన్ని స్లైడ్స్ నేను తొందర తీసేసాను, అవి ఇంటికి పోయినాక మరొకసారి ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ వీడియో పాస్ చేసేనా రాసుకుంటున్నాను. మీకు పరీక్షల ముందు అట్లీస్ట్ వాటిని ఒకసారి చూస్తే మీకు పాయింట్స్ కొన్న గుర్తొస్తాయి. అందుకని ఈజీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్స్. బిజినెస్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు కష్టమవుతుందని మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్సే తీసుకొని చెప్తున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సింపులెస్ట్ మేనర్ పాసిబుల్. ఇక్కడ మీకు రిలేట్ చేసుకుంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకే, యూ ట్రై టు అండర్స్టాండ్. ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఫినిష్ దిస్ ఫస్ట్ యూనిట్. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటిని ఫినిష్ చేస్తాను. అర్థమైందండి? థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ మీట్ నెక్స్ట్ క్లాస్.